स्तुतिस्तव भानुमानहनिमे रात्रौ प्रदीपादिकं स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे चक्षुस्तस्य निमीलनादिसमये किं दीर्घयो दर्शने किं तत्राहमतो भवान् परम वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरान् देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। दुःखमय संसार जलधौ मग्नजन्तुसुतारकं चन्द्रमौळिसुरत्नगर्भगजाननार्चन तत्परं शारदा परमेश्वरीं हृदि भावयन्तमहर्निशं चन्द्रशेखरभारतीमहमाश्रयामि जगद्गुरुं तुङ्गनद्यास्तीरसंस्थितनारसिंहवनेचरं स्वीयचित्तसुमन्दिरे परमात्मचिन्तनतत्परम् ऐन्द्रियं सुखजातमखिलं त्यज्य ब्रह्मविचिन्तकं चन्द्रशेखरभारतीमहमाश्रयामि जगद्गुरुं चन्द्रशेखरभारतीमहमाश्रयामि जगद्गुरुं हर हर शम्भो गिरिजाबन्धो शिव शिव शङ्कर भूतपते गिरिशमहापज्जलधेरस्मानुद्धर दीनकृपाजलधे शङ्कर शिवा शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा काशीपते वाराणसीपते गंगाजटाजूट गौरीपते చెప్పేదానండి శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం జగదంబ విశ్వపాలిని శారదా మాతా కీ వ్యాస భగవాన్ కీ జగద్గురు శంకరాచార్య భగవాన్ కీ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి కీ జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి కీ जगद्गुरु श्री चंद्रशेखर भारती महास्वामी की सकल देवता स्वरूपिणी गोमाता की
నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పరమ పావనమైన శారదా క్షేత్రం విజయవాడలో గత అనేక రోజుల నుండి మన శృంగేరి జగద్గురువుల యొక్క వైభవాన్ని శ్రోతలు వింటూ జన్మధన్యం చేసుకుంటూ ఉన్నారు. మనందరి అనేక జన్మల యొక్క పుణ్య విశేషం వలన ప్రాతస్మరణీయులు అనంత శ్రీ విభూషితులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో స్వర్ణోత్సవ మహాకార్యక్రమాలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దిశలో శ్రీ శ్లిష్ట హనుమత్ ప్రసాద్ గారి కోరిక మేరకు గురువుగారి యొక్క సూచనలను అనుసరించి సురేశ్వరాచార్య జగద్గురు శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుండి మొదలుకొని నేటి భారతీ తీర్థ మహాస్వామి వారి వరకు జగద్గురు సప్తాహ కార్యక్రమం అనేటువంటిది ఇది ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. మిగతా చోట్లలో జరగడానికి ఇది నాంది అవుతుంది. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కార్యక్రమ మాలికల్లో గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క జీవిత చరిత్రను చెప్పే సౌభాగ్యాన్ని కలిగి ఉన్నందుకు అనేక శతకోటి ప్రణామాంజలను జగద్గురువుల వారికి సమర్పిస్తూ చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క దివ్య చరిత్రను చెప్పడానికి ప్రారంభిస్తూ ఉన్నాను. జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు శృంగేరి క్షేత్రంలోనే జన్మించినారు. వారి జన్మ కన్నా పూర్వము ఆ తల్లిదండ్రులకు గోపాలకృష్ణ శాస్త్రి గారికి లక్ష్మమ్మ గారులకు 13 జన్మించి మరణించినారు. ఏ ఒక్కరూ కూడా బతికి బట్టకట్టలేదు. నిరాశ నిస్పృహలతో కూడుకోనున్నటువంటి ఆ దంపతులు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారి యొక్క ఆశీస్సులను స్వీకరించి తీర్థయాత్రాటన నిమిత్తమే వెళ్ళి ఉడిపి మూకాంబిక మొదలైనటువంటి కర్ణాటక దేశంలో తుంగానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక తీర్థాలను దర్శించి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై ఇక ముందు ఎక్కడికి వెళ్ళే అవసరం లేనంతటి ఆనందానుభూతిని పొంది మళ్ళీ తిరిగి శృంగేరి క్షేత్రానికి వచ్చినారు. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో యాత్రల యొక్క ఫలముతో మహాబలేశ్వరుని యొక్క పరమ అనుగ్రహంతో ఇవన్నీ ఒకచోటికి చేరి ఆ దంపతులకు ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ నశించి ఇక ముందు ఏ దుఃఖాలు లేకుండా ఉండేటువంటి రీతిలో దివ్యమైనటువంటి సంకల్పంతో చేసిన అనుష్ఠానం ఫలించి పుత్రుడు ఉదయించినాడు. ఆ ఉదయించినటువంటి పుత్రునికి నరసింహశర్మ అని పేరు పెట్టుకున్నారు అనే కథను నిన్న మనం విన్నాం. ఆ తర్వాత పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా పుట్టినటువంటి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు బాల్యంలోనే వారికి సంబంధించినటువంటి ప్రతిభా పాటవాలన్నిటి కూడా దర్శింపజేసినారు. 2 రకాలైనటువంటి భావాలు భార్యాభర్తలలో అంకురించినాయి అని చెప్పుకున్నాం. లక్ష్మమ్మ గారేమో హూణ విద్యలో నిష్ణాతుడు కావాలి అని, గోపాల శాస్త్రి గారేమో వైదిక సనాతన ధర్మం వీని చేత రక్షింపబడాలి అంటే వీడు చక్కని శాస్త్రాధ్యయనం చేయాలి అని, చివరికి జగద్గురువుల యొక్క తీర్మానం మేరకు శాస్త్రాధ్యయనంలో నియుక్తుడై తర్కశాస్త్రాన్ని శృంగేరి క్షేత్రంలో అభ్యసించి ఆ పైన ఉండేటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయడం కోసమై
సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు స్థాపించినటువంటి భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యాభివర్ధిని కళాశాలలో మహా ఉద్దండ పండితులైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారి వద్దనే వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి పండితులతో పూర్వమీమాంస ఉత్తరమీమాంస శాస్త్రాలను అధ్యయనం చేయడం కోసమై నియోగించినారు. పుత్ర వియోగాన్ని తట్టుకోనటువంటి ఆ తల్లిదండ్రులను కూడా పుత్రుని యొక్క అధ్యయనం సమాప్తమయ్యేంత వరకు మీరు కూడా అతనితో సహవసించండి అని బెంగుళూరు నగరానికి ప్రస్థానం చేయించినారు. శృంగేరిని వదిలిపెట్టి బెంగుళూరు క్షేత్రానికి వచ్చి అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి శ్రీ నరసింహశర్మ గారి ప్రతిభా పాటవాలు అనితర సాధ్యములై ఉన్నాయి. శ్రోతలారా, జగద్గురు శంకరాచార్యుల వారు నిమిత్త మాత్రముగా గురువును ఎన్నుకున్నారు. ఎట్లానో జగద్గురు అనే పేరుతో పిలువబడేటువంటి కృష్ణ పరమాత్మ తాను ఒక గురువును ఎన్నుకున్నాడు నిమిత్త మాత్రముగా. ఎట్లానో తస్మాత్ స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనేటువంటి శాస్త్రవచనాన్ని వేదవాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని గురువు లేకపోతే అధ్యయనము నిరర్థకమవుతుంది అని భావించి గురుమూలకముగా అధ్యయనం చేసినటువంటి అధ్యయనమే అది స్వాధిష్టమవుతుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని నిమిత్త మాత్రముగా గురువులను పెట్టుకొని అధ్యయనాన్నంతా కూడా కొన్ని సంవత్సరాలు జరగవలసినటువంటి అధ్యయనము 10 సంవత్సరాలు జరగవలసిన అధ్యయనం 2-3 సంవత్సరాల్లోనే ముగించుకున్నటువంటి ఆ శిష్యునిలో ఉన్నటువంటి ప్రతిభా పాటవాలను చూసి అమిత ఆశ్చర్యాన్ని పొందినారు ఆ గురువులిద్దరూ కూడా. కాలాంతరంలో శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు భారతదేశ సంచారం చేసి విజయయాత్రలు చేసి శరీర ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని శారీరకమైనటువంటి అనారోగ్యాల కారణం వలన అమ్మవారి సమీపానికి వెళ్ళి వినయంగా ప్రార్థన చేసినారమ్మా, నా చేత నీవు చేయించవలసినటువంటి కార్యాలన్నింటినీ కూడా చేయించినావు. కాలడీలో జగద్గురువుల యొక్క ఆలయ నిర్మాణము, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో వేద పాఠశాలల యొక్క నిర్మాణము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఇంకో అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వహించినారు. భారతదేశంలో ఉన్నటువంటి పండితులంతా కూడా హర్షించదగ్గ గొప్పనైనటువంటి కార్యాన్ని నిర్వహించినారు. ఆ కార్యం ఏమిటి అనంటే జగద్గురు శంకరాచార్యుల వారికి సంబంధించిన వాంగ్మయాన్నంతా కూడా గ్రంథస్థము చేయడం. ఇది ఇంతవరకు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారి వరకు ఎవరూ కూడా ఇంత గొప్పగా శుద్ధమైనటువంటి సంస్కరింపబడ్డటువంటి గ్రంథాలుగా వెలువరించినటువంటి పరమాద్భుతమైనటువంటి కార్యాన్ని స్తోత్ర సాహిత్యము నుండి మొదలుకొని ప్రస్థానత్రయ భాష్యాల వరకు చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రీతిలో వాణీ విలాస ప్రింటింగ్ ప్రెస్ అని శ్రీరంగంలో స్థాపించి చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వహించినారు. నిన్న కూడా ఓ సందర్భంలో చెప్పుకోవడం జరిగినది, శృంగేరి పరంపరలో వచ్చేటువంటి జగద్గురువులు ఉన్నారో ప్రతి జగద్గురువు యొక్క చరిత్రలో కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి పరమాద్భుతమైనటువంటి కార్యాలు నిర్వహించినటువంటి మహానుభావులే ఉన్నారు. ఈనాడు మన కళ్ళ ఎదుట సంచారం చేస్తున్నటువంటి మహావిభూతి అయినటువంటి విధుశేఖర భారతి వారి వరకు సురేశ్వరాచార్యుల వారి నుండి ప్రారంభించి ఈనాటి వరకు ఒకళ్ళను మించినటువంటి కార్యాలు ఇంకొకళ్ళు. కాశ్మీర దేశంలో అంతటి భయంకరమైనటువంటి స్థానానికి వెళ్ళి శారదాదేవిని ప్రతిష్ఠించడం ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం కాకపోతే ఇంకేమిటి. ఉభయ జగద్గురువుల స్థానాన్ని వహించినటువంటి స్వరూపానంద స్వామివారు జగద్గురువులు బ్రహ్మలీనులైన తర్వాత 2 మఠాల వారికి కూడా ఏకకాలంలో పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం కాకపోతే ఇంకేమిటి. ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా శరీరంలో గగురుపాటు కలిగేటువంటి
చరిత్రను సృష్టించేటువంటి అనేక కార్యాలను మన జగద్గురువులు పరంపరలో వచ్చినటువంటి మహానుభావులంతా కూడా చేస్తూ ఉన్నారు. శరీరము సహకరించని సమయంలో అమ్మా నా చేత జయించవలసినటువంటి కార్యాలన్నిటి కూడా నీవు జయించినావు, ఇంకా నేను చేయవలసినటువంటి పని ఏమున్నది, నేను ఏకాంతంలో నివసిస్తాను, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి అద్వైత తత్వము గలదో ఇన్నాళ్ళు ఉపన్యసించినాను, ఉపన్యాసానికి మాత్రమే పరిమితం కాకుండా ఆ అద్వైత తత్వాన్ని అనుభవంలోకి తీసుకువచ్చుకుంటానమ్మా అని అమ్మను శరణాగతి ఉంది. ఆ తర్వాత తనకు ఉత్తరాధికారి కావాలి. ఉత్తరాధికారి కూడా ఎట్లా ఉండాలి, పరంపరలో వచ్చినటువంటి సంప్రదాయాలన్నిటి కూడా సంరక్షించేటువంటి యోగ్యుడైనటువంటి వ్యక్తి కావాలి. తండ్రి 1,00,000 రూపాయలు సంపాదిస్తే కొడుకు 2 లక్షలు ఖర్చు పెట్టేవాడైతే ఆ తండ్రి సంతోషాన్ని పొందుతాడా? తండ్రి 1,00,000 రూపాయలు సంపాదించి పెట్టినట్టయితే ఆ సంపాదించి పెట్టినటువంటి 1,00,000 రూపాయలను 1,00,00,000 రూపాయలు తయారు చేసే కొడుకు కనుక ఒకవేళ ఉన్నాడు అనంటే ఆ తండ్రి ఎంత సంతోషాన్ని పొందుతాడు? ఈ ఉదాహరణ ఎట్లానో మా పరంపరలో వచ్చినటువంటి సనాతన వైదిక సంప్రదాయం గలదో ఆ సంప్రదాయాన్ని నిలవరించి భక్తజనులకందరికీ కూడా జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అద్వైతాన్ని ప్రబోధించేటువంటి ఒక చక్కని సుబోధకుడు ఉత్తరాధికారి కావాలి. అటువంటి అధికారి కావాలి అనంటే అది సామాన్యమైనటువంటి వ్యక్తుల నుండి అయ్యే పని కాదు. నిరంతరం ఉపాసన చేసేటువంటి మహోపాసకులైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహస్వామి వారు శారదాంబ సమీపానికి వెళ్ళి ఆమె సమీపంలో మొరబెట్టుకున్నారు. వారికి ఒక నిర్ణయం కలిగినది అమ్మవారి యొక్క ప్రేరణతో. నిన్న కూడా చెప్పుకున్నాము, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, బుద్ధి రూపంలో ఆమె ప్రేరణ కలిగించినది. తమరి చేత నియోగింపబడి 3 శాస్త్రాల్లో నిష్ఠను పొందినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి నరసింహశర్మనే ఉత్తరాధికారి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే అమ్మ సూచించినదో అమ్మను శరణాగతి పొంది 5 శ్లోకాల్లో ప్రార్థన చేసినారు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు. వారేమంటారు అనంటే, ఎంత అద్భుతమైనటువంటి స్తోత్ర శ్లోకాలు! మనమంతా కూడా ధన్యజీవులం. అటువంటి మహానుభావులు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో మనమంతా కూడా బ్రతికి ఉన్నాము. మన జన్మ ధన్యమైనది, మన జన్మ ధన్యమైనది అని అన్నమాట కంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ధన్యజీవులు, ఇందులో సందేహించే అవసరం లేదు. కాళాహంకార నిర్వాపణ చణ హృదయాంభోజ బాలారుణాభే కాయక్లేశాదిహీనైరపి సుఖసులభై సేవనై ప్రీయమాణే కాణాదాక్షాంఘ్రిశేష ప్రముఖ బుధవరై చింత్యమానాంఘ్రి పద్మే. అమ్మవారికి ఇవన్నీ కూడా విశేషణాలు చెప్పి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు చివరి పాదంలో ఏమంటారు అనంటే, హే అమ్మా, సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం. సర్వజ్ఞుడు అయ్యేట్టుగా నాయందు వినయ విధేయతలతో కూడుకున్నటువంటి నృసింహుడున్నాడో వాణ్ణి మంచి బుద్ధిమంతుణ్ణి తయారు చేయి, అన్ని శాస్త్రాలు వానికి వచ్చేట్టుగా నీవు అనుగ్రహించవమ్మా శివదయితే అని ప్రార్థన చేసినారు. యత్పాదాంభ ప్రభూత ప్రణతిరతిజవాత్ కర్తుమీష్టే జగత్యాం కాదాచిత్ కాపి మూకం సురగురుజైనం వాగ్భిరన్యాదృశీభిః సాత్వం వేలా విహీన ప్రసుమర కరుణాపూరపూర్ణైః కటాక్షైః సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం. యాం బోద్ధుం శాంతిదాంతి ప్రముఖ గుణవరైః సంయతంతే యతీంద్రాః
యస్యాః కారుణ్యలేశాజ్జగతి జనతతిర్మన్ జన్మ మృత్యూజహాతి సాత్వం సచ్చిత్స్వరూప శుకముఖమునిభిశ్చింత్యమానాని తాంతం సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం విద్యానాథాబ్జనేత్ర ప్రముఖ సురవరారాధ్య పాదారవిందే విద్యాదాన ప్రవీణే ప్రణత జనమనో బోధదానవ్రతాఢ్యే కాయశ్రీధికృతోద్యద్దినకర నికరే చక్రరాజాసనస్థే సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం అని నా ఉత్తరాధికారి అయినటువంటి నీ చేత ప్రేరేపింపబడ్డటువంటి నరసింహుడు గలడో ఆ నరసింహుని నీవు సర్వజ్ఞునిగా తయారు చేయవమ్మా అని వినయంగా ప్రార్థన చేస్తే అమ్మ ఆ ప్రార్థనను వినకుండా ఉంటుందా? 100కి 100 వాళ్ళు ఆ ప్రార్థనను అంగీకరించి అన్ని శాస్త్రాలలో గొప్పనైనటువంటి నిష్ణాతునిగా తయారు చేసినది భగవతి శ్రీ శారదామాత. చిట్ట చివరికి ఒక మాటనన్నారు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు. ఏమంటున్నారు అనంటే, తిష్టాం యత్రైవ మాతః తవ పదయుగళం వీక్షమాణః ప్రమోదాతు. ఇంతకాలం నేను భారతదేశాన్నంతా కూడా సంచారం చేసినాను, విజయయాత్రలు చేసినాను. నీ చేత ప్రేరేపింపబడి నీ సంకల్పాలైనటువంటి నా చేత ఏ కార్యాలు నీవు చేయించాలి అని అనుకున్నావో ఆ కార్యాలన్నిటి కూడా నిర్వహించినాను. అమ్మా, ఇక శరీరం సహకరించడం లేదు, మరేం చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే చెప్తున్నాను వినమమ్మా. తిష్టామ్యత్రైవ మాతః, శృంగేరి క్షేత్రంలోనే నివసిస్తాను నేను. ఏం చేస్తావు నివసించి అని అమ్మవారు అడిగితే జగద్గురువులు అంటూ ఉన్నారు, పదయుగళం వీక్షమాణః ప్రమోదాతు. నీ చరణారవిందాలను దర్శిస్తూ కూర్చుంటాను ఇక్కడిని. ఎంతసేపు కూర్చుంటావురా అనంటే, నాహం త్యక్త్వా తవాంఘ్రిం సకల సుఖకరం క్వాపి గచ్చామి నూనం. నీ చరణ యుగళాన్ని దర్శిస్తూ కూర్చుంటాను, వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా నేను వేరే చోటికి వెళ్ళను. ఇది నేను ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. కాశీక్షేత్రానికి వెళ్ళినవాడు కాశీని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళను అని క్షేత్ర సన్యాసాన్ని స్వీకరించాలి. ఇప్పుడు జగద్గురువులు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు క్షేత్ర సన్యాసాన్ని స్వీకరిస్తున్నారు. ఛాయాం మత్కాం విధత్స్వ ప్రవచన సమనధ్యాన పూజా సుశక్తాం శుద్ధామేకాం త్రిలోకీ జనన పటు విధి ప్రాణకాంతే నమస్తే. హే భగవతి, నిన్ను కోరుకునేదల్లా ఒకటే, నిన్ను వదిలిపెట్టి నీ చరణారవిందాలను వదిలిపెట్టి నేను ఇంకెక్కడికి కూడా వెళ్ళను. నా కోరికల్లా ఒకటే, నా చేత చేయబడవలసినటువంటి ఇంకా అనేక కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగాలి అంటే నేను ఎట్లా ఉన్నానో నాకు ఒక నీడను నీవు తయారు చేయాలి. నీడ ఏ వ్యక్తికి సంబంధించినదై ఉంటుందో వ్యక్తి కన్నా వేరు కాదు. ఎవరి నీడ రాముని నీడ పడ్డది అని అంటే అది రాముని నీడనే అవుతుంది, కానీ లక్ష్మణుని నీడ అవుతుందా? అందుకని నాకు సంబంధించినటువంటి నీడ ఎట్లా ఉండాలి అంటే నా వలనే ఉండాలి, సర్వజ్ఞుడైనటువంటి వాడై ఉండాలి. అటువంటి ఉత్తముడైనటువంటి వాడిని నీవు నాకు అనుగ్రహించి నాకు విశ్రాంతినివ్వవమ్మా తల్లి అని ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి ప్రార్థనను చేసినారు. ఆ ప్రార్థన ఫలించినది. కాలాంతరంలో మైసూరు మహారాజు గారు సవినయంగా ఆహ్వానాన్ని చేసినారు. గురువుల యొక్క ఆదేశమైనది కావున మీరు ఉత్తరాధికారిగా నియోగింపబడాలి అనగానే తల్లిదండ్రుల యొక్క అనుమతిని స్వీకరించి, అందులో తల్లి యొక్క అనుమతిని స్వీకరించడం కష్టతరమైనప్పటికీ కూడా ఆమెను ఒప్పించి సన్యాసాన్ని స్వీకరించి వేరే చోటికి వెళ్ళడం నీకు ఇష్టమా? సన్యస్తుడనై ఉంటూ ఉన్నటువంటి నన్ను నీవు చూస్తూ ఉండడం నీకు ఇష్టమా అనే ప్రశ్న వేయగానే ఆమె ఈ 2 ప్రశ్నలను విని, సన్యస్తుడవై నీవు వేరే చోటికి వెళ్ళి నా చూపుకు దూరమైన దానికన్నా సన్యస్తుడవై నా కళ్ళ ఎదుటనే నీవు విరాజిల్లుతూ ఉండడం నేను ఇష్టపడతానురా, అందుకని నీవు సన్యసించు అనేటువంటి యొక్క
ఆ అనుమతిని ఇవ్వగానే సన్యాసాన్ని స్వీకరించినారు. ఏకకాలంలో 2 మహాకార్యాలు జరిగినాయి శృంగేరి క్షేత్రంలో. శ్రోతలారా, సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారి బ్రహ్మలీనత జరిగిన తర్వాత సమాన కాలంలో పట్టాభిషేక మహోత్సవం కూడా కొనసాగినది. అత్యంత వైభవంగా ఆ 2 కార్యాలు కూడా నడిచినాయి. శృంగేరి క్షేత్రమంతా కూడా పందిరులు వేయబడ్డాయి. అనేక ప్రాంతాల్లో నుండి వాహనాల యొక్క సౌకర్యములు లేకపోయినప్పటికీ కూడా ఎంతవరకు వాహనాల్లో వచ్చేవాళ్ళు రాగలిగినారో అంతవరకు వచ్చి ఆ తరువాత కాలినడకన ప్రయాణమై శృంగేరి క్షేత్రానికి చేరుకున్నారు వేలాది మంది. ఆ వచ్చినటువంటి వాళ్లలో ఒక మహారాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారు కూడా వచ్చినాడు. మైసూరు మహారాజు గారు కూడా వచ్చినారు. అనేక మంది ఇతర రాజన్యులకు కూడా ఆహ్వానాలు వెళ్ళినాయి. రాజులు కూడా వచ్చి చేరుకున్న తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. చిన్న గ్రామమైనటువంటి శృంగేరి క్షేత్రంలో వీళ్ళందరూ కూడా వచ్చి చేరుకోగానే జనసముద్రం వలె మారిపోయినది. ఈనాటి వరకు కూడా మీరు శృంగేరి క్షేత్రానికి వెళ్ళి చూడండి, ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అనంటే, ఏ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు ఆ వర్గాలకు సంబంధించిన వ్యవస్థను చేయబడ్డది. బ్రాహ్మణులై ఉండి వాళ్ళు స్వయం పాకం చేసుకొని ఉంటారా? మీకు వ్యవస్థ ఉన్నది. బ్రాహ్మణులమై ఉండి మేము నేలపైన కూర్చొని తింటాము అని అంటారా? మీకు వ్యవస్థ ఉన్నది. మేము అరిటాకుల్లో తింటాము అని అంటారా? వ్యవస్థ ఉన్నది. మేము టేబుళ్ల పైన కూర్చొని మాత్రమే భోజనం చేస్తాము అని అంటే వాళ్లకు వ్యవస్థ ఉన్నది. మేము క్షత్రియ వైశ్య శూద్రాదులమై ఉన్నాము, మాకు సమిష్టిగా మీరు భోజనాన్ని పెట్టండి అంటే వాళ్లకు వ్యవస్థ ఉన్నది. ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఏ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు శృంగేరి క్షేత్రానికి వచ్చినా కానీ వాళ్ళ వర్గాన్ని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవించి వాళ్లకు సంబంధించినటువంటి వ్యవస్థను చేయడం అనేటువంటి పద్ధతి గలదో అది నాటి నుండి ఉన్నది. ఈనాడు కూడా మనం దాన్ని చూస్తూనే ఉన్నాము. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, అన్నదానం చేసేటువంటి పాకశాల గలదో ఓనాడు నేను వెళ్ళి ఆ పాకశాల అధ్యక్షుడిని అడిగినాను, అయ్యా మీరు బియ్యం పెడుతూ ఉన్నారు, వంట వండుతూ ఉన్నారు, కూరగాయలు చేస్తూ ఉన్నారు, ఇన్ని చేయాలి అనేటువంటి విషయం మీకు ఎట్లా తెలుస్తుంది? 500 మంది వస్తారా, 1000 మంది వస్తారా, 5000 మంది వస్తారా? మాకల్లా తెలిసిందల్లా ఒకటే, మేము పాకాన్ని ప్రారంభించే సమయంలో గురువుగారి చరణార విందాలను మనసులో స్మరిస్తాము, శారదాదేవిని చింతిస్తాము, వంటను ప్రారంభం చేస్తాము. 1000 మందికి సంబంధించిన వంటను చేస్తాము. వండే సమయంలో ఎవరూ ఉండరు. భోజన సమయానికల్లా 1000 మంది వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఇదంతా కూడా జగద్గురువుల యొక్క ఆశీర్వాదం అని సమాధానం చెబుతూ ఉంటారు. పెద్ద పెద్ద బైరర్లలో అన్నాన్ని తయారు చేసి దాన్ని వంపి ఆ తీసుకువెళ్ళేటువంటి యాంత్రికమైనటువంటి పదార్థాలతో తీసుకువెళ్ళి వడ్డిస్తూ ఉంటే ఎంత అద్భుతం! అంతటి పవిత్రమైనటువంటి, అంతటి శుద్ధమైనటువంటి, అంతటి శుచి అయినటువంటి, అంతటి రుచి అయినటువంటి మా గురువుగారు పదే పదే చెబుతుండేవారు, శృంగేరిలో ఎందుకు అన్నము రసము రుచిగా ఉంటుంది, అటువంటి రసం ఇంకెక్కడా దొరకదు. అక్కడ తయారు చేసే రస పౌడరుతో మనం గుంటూరులోనో విజయవాడలోనో ఆ రసాన్ని తయారు చేసిన ఆ రుచి రాదు. ఎందుకు అంటే మా గురువుగారు ఒక రహస్యం చెప్పినారు, గంగా స్నానం తుంగా పానం. గంగలో స్నానం చేయాలి, స్నానానికి చాలా ఉత్తమమైనటువంటి నీళ్ళై ఉంటాయి. తుంగలో నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. తుంగా నది జలముతో తయారు చేయబడి ఉన్నటువంటి వంట కాబట్టి అది చాలా రుచికరంగా ఉంటుంది. ఈనాటి వరకు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ విధంగా దేశ దేశాల నుండి వచ్చినటువంటి అనేక సంప్రదాయజ్ఞులైనటువంటి వాళ్లకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా చక్కని వ్యవస్థ చేయబడ్డది. కానీ సందడే సందడి శృంగేరిలో. మన జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క స్వభావం ఎటువంటిది అనంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు,
ఏమని చెప్పినాడు అనంటే, వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. వివిక్త దేశ సేవి కావాలి, ఎవ్వరూ లేకుండా ఉండేటువంటి ఏకాంతంలో నివాసం చేయాలి. జనుల యొక్క సమ్మర్దం ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవడు ఈ లక్షణాలు కలిగినటువంటి వాడై ఉంటాడో వాడిని స్థితప్రజ్ఞుడు అని చెప్పుతారు అని. మరి ఏం చేస్తూ ఉంటారు? ఎవ్వరూ లేకపోతే ఎవడు మాట్లాడడు, ముచ్చట్లు పెట్టడు, ఏం చేస్తూ ఉంటాడయ్యా వాడు అనంటే నిరంతరం పరమాత్మ చింతన చేస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతంలో జడభరతుడు ఏ విధంగా మనకు చరిత్రలో కనబడుతూ ఉంటాడో, శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు ఏ విధంగా పరమ భాగవతోత్తముడు కనబడుతూ ఉన్నాడో, లోకంలో మనతో పాటు ఉన్నట్టుగానే ఉంటారు, కానీ మనకన్నా విలక్షణమైనటువంటి రీతిలో ఉంటారు వారు. నీళ్లుంటేనే కమలం ఆవిర్భవిస్తుంది, నీళ్లు లేకపోతే కమలం ఆవిర్భవిస్తుంది. సంసారంలో ఉంటూనే ఒక కమలం వంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి వారి అద్భుతమైనటువంటి రీతిలో జీవనాన్ని కొనసాగించి సంసారాన్ని అంటుకోకుండా, తామరాకు నీళ్లుంటేనే ఉంటుంది, నీళ్లలో నేను పుట్టినాను కదా అని నీళ్లతో మమైకమైపోదు. తామరాకు ఏ విధంగానో ఆ విధంగానే మహాత్ములైనటువంటి వ్యక్తులు కూడా సంసారాల్లోనే ఉంటారు, కానీ సంసార నిమిత్తమైనటువంటి లేపాలు వాళ్ళకి ఏవి కూడా సుఖదుఖ సంసార నిమిత్తమైనటువంటి ఏ సుఖదుఖాలు ఉన్నాయో ఆ సుఖదుఖాలు వాళ్ళకి ఏమాత్రము కూడా అంటవుగాక అంటవు. అటువంటి కోవకు సంబంధించిన వారు చంద్రశేఖర భారతి స్వామి వారు. సన్యాస స్వీకారానికంటే పూర్వము శృంగేరిలో అధ్యయనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు తల్లి, ఒరే నాయన బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకురారా అని పంపించేదట. పంపితే కూరగాయల కోసమై బయలుదేరినటువంటి ఆ నరసింహ శర్మ బజారును దాటి వనంలో దాకా వెళ్ళేవాడు. వనంలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూసి, నేను వచ్చినది ఎక్కడికి, నేను కూరగాయల కోసం వచ్చినాను కదా, అమ్మ ప్రేరేపించడం వలన మరి వనానికి ఎందుకు వచ్చినానబ్బా అని ఆలోచించి మళ్ళీ మా బజారుకు వచ్చి కూరగాయలు తీసుకొని ఇంటికి చేరుకునేవాడట. ఈయనకి ఈ స్వభావం ఎట్లా ప్రవేశించిన, ఇటువంటి స్వభావం ఈయనలో ఎట్లా అంకురించినది అంటే తండ్రి మూలకంగా ఇది ఆయనలో ప్రవేశించినది. తండ్రి ఈయనను మించినటువంటి వీతరాగి ఆయన గోపాల శాస్త్రి. నిరంతరము పరమాత్మ చింతన చేసే లక్షణం కలిగినటువంటి ఆ గోపాలకృష్ణ శాస్త్రి కూడా ఏదో పని నిమిత్తమై బజారుకు వెళ్ళినటువంటి వాడు ఆ పనిని మరిచిపోయి ఇంటికి వచ్చేవాడు. ఏమండి కూరగాయలు తీసుకువచ్చినారా అనంటే, అయ్యో కూరగాయల కోసం కదా నేను వెళ్ళినది అని మళ్ళీ వెళ్ళి తీసుకువచ్చేవాడు. ఇంతటి వీతరాగిత్వం తండ్రి వలన సంక్రమించినటువంటి ఈ లక్షణము అట్లానే కొనసాగుతూ ఉన్నది. కాలాంతరంలో మనం నిన్న చెప్పుకున్నాము, శృంగేరిలో అధ్యయనము సమాప్తం అయిపోయిన తర్వాత బెంగళూరు నగరానికి వెళ్ళి అధ్యయనం చేసినారు అని. బెంగళూరు మహానగరం, అక్కడ కూడా ఉన్నటువంటి ఇంటిలో నివాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో బజారుకు వెళ్ళి కూరగాయలు తెమ్మని తల్లి పంపిస్తే, ప్రయాణమే వెళుతున్నటువంటి ఆ నరసింహశర్మ అటు వెళితే స్కూటర్ వస్తుంది, ఇటు వెళితే ఆటో వస్తుంది, ఎటు వెళితే బస్సులు వస్తాయి, వాటిని అన్నిటి కూడా తప్పించుకొని ఎంతో దూరం వెళ్ళిపోతాడు, మరిచిపోతాడు నేను వచ్చినది ఎందుకు అనేది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంటికి చేరుకున్న అతన్ని చూసి అప్పుడు తల్లి అనుకున్నది, ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమిటి అని అంటే, ఇక ముందు వీడిని బజారుకు పంపించకూడదు. పంపిస్తే వీడు నేను అనుకున్నటువంటి పదార్థాలు తీసుకురావడం పక్కన పెడితే, ఒకవేళ బజారుకు వెళ్ళిన సమయంలో ఏదైనా ఒక వాహనం వీనికి ఢీకొడితే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆనాటి నుండి మొదలుకొని ఆమె తన కుమారుణ్ణి బజారుకు పంపించడమే మానివేసినది. ఈ ఘట్టం చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటాము. ఏం చేస్తూ ఉంటారు మరి చంద్రశేఖర భారతీ స్వామి వారు? అంతటి తన్మయ స్థితి ఏమిటి అని అంటే, ఒక ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అని నారాయణ నామాన్ని చింతిస్తూ బాహ్య ప్రపంచాన్ని
ఎట్లయితే మరిచిపోతాడో, తాను చూసేటువంటి ఎన్ని వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నిటిల్లో కూడా నారాయణమూర్తి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా దర్శిస్తూ ఉంటాడో, జ్ఞానులైనటువంటి వ్యక్తులు కూడా ఏం చేస్తారు అనంటే ప్రత్యేకంగా వాళ్ళకు ఉపదేశం అవసరం లేదు, పుట్టుకతోనే వాళ్ళలో అటువంటి స్వభావం ఏర్పడుతుంది. గర్భ ఏవ ఏతచ్చయానో వామదేవ అని ఉపనిషత్తు చెప్పిన మాట. గర్భంలోనే వాళ్ళకు అటువంటి జ్ఞానం కలిగినది. అసుర బాలకులు ప్రహ్లాదుని అడిగినారు, ప్రహ్లాద, ఏ వస్తువుని చూసినా నీకు నారాయణ స్వరూపమే జ్ఞప్తికి వస్తూ ఉన్నది, నారాయణ స్వరూపమే నీకు భాషిస్తూ ఉన్నది, నీవెట్లా సాధన చేసినావయ్యా అని అడిగితే, పుట్టిన తర్వాత చేసిన సాధన కాదురా ఇది, గర్భంలో ఉన్నప్పుడే నేను ఈ సాధనను ప్రారంభం చేసినాను, మా గురువు ఎట్లా చేసినాడు, ఉపదేశం చేసినాడు నాకు. జన్మాంతరీయమైనటువంటి సంస్కారం ఏం చేస్తుంది అనంటే, ఈ జన్మలో జన్మించిన తర్వాత గురువు యొక్క ఉపదేశాన్ని పొందిన తర్వాత సాధనను ప్రారంభించి ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వరూపాన్ని సర్వత్ర దర్శించడం, సర్వం బ్రహ్మమయమనేటువంటిది అంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. గత జన్మలో చేసినటువంటి ఏ సాధన గలదో ఆ సాధన మధ్యలో ఆగిపోయి శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ జన్మించి గడిచిన జన్మలో ఉన్నటువంటి సాధనను ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి కోవకు సంబంధించిన మహానుభావుడే జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు. వీతరాగి ఉన్నాడు. మన అద్వైత సిద్ధాంతంలో ఒక మాట ఉన్నది, జీవన్ముక్తుడు అని. ఈ మాట ఇంకా వేరే ఇతరమైనటువంటి సిద్ధాంతాల్లో ఎవరు కూడా అంగీకరించరు. ఎందుకు అనంటే ముక్తికి సంబంధించిన లక్షణము ఒక్కొక్క సిద్ధాంతం వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనాన్ని చెప్పినారు. మరి అద్వైతులు ముక్తిని గురించి ఏమంటారు అనంటే, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే ముక్తి. జీవుడనై ఉన్నాను, నేను జీవుడనై ఉన్నాను, జీవుడను అని అనుకుంటూ ఉన్నాను, కానీ జీవుడను గాని నేను, నీవెవరవు అనంటే నేను పరమాత్మను. మరి ఇంతకాలం జీవుడను అని అనుకున్నావు కదా అనంటే, ఇది అజ్ఞానవశం వలన అనుకున్నాను. అజ్ఞానం ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం వచ్చేంతవరకు ఉంటుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది? గురువు యొక్క ఉపదేశం వలన వస్తుంది. గురువు ఉపదేశించినాడు. చీకటి రూములో చీకటి ఎంతవరకు ఉంటుంది? వెలుతురు వచ్చేంతవరకు ఉంటుంది. వెలుతురు ఎట్లా వస్తుంది? స్విచ్ వేస్తే వస్తుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి గురువు మనకు తారసపడ్డప్పుడు, గురువు ఉపదేశం చేసినటువంటి జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత అనాది నుండి అనేక జన్మల నుండి మనల్ని వెంటాడుతూ ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం ఉన్నదో ఆ అంధకారాన్ని మనం పోగొట్టుకుంటాం. నిజానికి జీవుడు పరమాత్మనే అయ్యున్నాడు. ఇది అద్వైత సిద్ధాంతం. పరమాత్మనే అయ్యుండి వీడేమనుకుంటున్నాడు? నాహం పరమాత్మ అపితు అహం జీవ, నేను పరమాత్మనుగాను నేను జీవుడను అని అనుకుంటున్నాడు. పరమాత్మయందు జీవత్వ భ్రాంతితో కూడుకొని ఉన్నాడు. జీవత్వ భ్రాంతిని కలిగి ఉన్నాడు వీడు. అందుకని గురువు ఏం చేయాలి? నత్వం జీవ అపితు పరమాత్మైవ అని ఉపదేశాన్ని చేయాలి. త్వం బ్రహ్మాసి అనగానే ఆ ఉపదేశ వాక్యాన్ని విన్నటువంటి జీవుడు ఉంటాడో, ఉపదేశం యొక్క ప్రాబల్యం వలన, జన్మాంతర సంస్కారం వలన, ఓ నాహం జీవ అపితు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి దీనికి ఉదాహరణ చెప్తూ ఉంటారు. కంఠచామీకర న్యాయము అని. కంఠచామీకర న్యాయం జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి భాష్యాల్లో అనేక సందర్భాల్లో ఈ కంఠచామీకర న్యాయాన్ని ఉపమానంగా చెబుతూ ఉంటారు, ఉదాహరణగా ఇస్తూ ఉంటారు. ఒకడు బంగారుతో ఒక హారాన్ని చేయించుకున్నాడు, మెడలో వేసుకున్నాడు. వచ్చినటువంటి బంధువులందరికీ కూడా చూపినాడు. అందరికీ చూపిన తర్వాత ఆ హారాన్ని మళ్ళీ మెడలోనే వేసుకున్నాడు. మెడలో వేసుకున్నాను అనే విషయాన్ని మర్చిపోయినాడు. తెల్లవారు ఇంకొక ఆప్తుడైనటువంటి స్నేహితుడు వచ్చినాడు. నిన్న నేను మా బంధువులకందరికీ చూపినట్టుగా ఈనాడు కూడా ఆహారాన్ని నా ఆప్తుడైనటువంటి స్నేహితుడికి చూపాలి అని అనుకున్నాడు.
మెడలో వేసుకున్న విషయం వాడికి జ్ఞాపకం లేదు. బీరువాను తెరిచి చూసే వరకు బీరువాలో కనపడలేదు. సందుగను తీసే వరకు అందులో కూడా కనిపించడం లేదు. ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో ఆయనకి ఏం భావం ఏర్పడ్డది? నేను చేయించుకున్నటువంటి ఆభరణం పోయినది, ఎవరో దొంగలు ఎత్తుకపోయినారు. అన్ని తులాలతో తయారు చేసినటువంటి బంగారు ఆభరణం పోయినది అనే భావం రాగానే శరీరంలో చెమటలు వచ్చినాయి, వణుకు పుడుతున్నది, భయం ఏర్పడ్డది, దుఃఖాన్ని పొందుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏమిరా ఆందోళనతో ఉన్నావు, ఇటోటు తిరుగుతున్నావు, ఎందుకు నీకు ఇంత దుఃఖం ఏర్పడుతూ ఉన్నది అని అంటే, నిన్న నేను ఒక ఆభరణాన్ని చేయించుకున్నాను, మెడలో వేసుకునే హారాన్ని, అది అందరికీ చూపినాను బంధువులకు, నేను మెడలో వేసుకోవడం మర్చిపోయినాను, అది బీరువాలో పెడితే అది కనిపించడం లేదు, ఇల్లంతా వెతికినా కూడా కనిపించడం లేదు అని అంటే, పోయినది అంటున్నావేమిట్రా, మెడలోనే ఉన్నది కదా అన్నాడు వాడు. అప్పుడు మెడలో ఉన్నటువంటి దాన్ని చూసి సంతోషపడ్డాడు. ఈ కథను శంకరాచార్యుల వారు మనకు భాష్యాల్లో చెప్పి ఒక ప్రశ్న వేస్తాడు. శ్రోతలైన మీరు కూడా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. అసలు ఆ ఆభరణం పోయినదా? ఏమైనది? మెడలోనే ఉన్నది. కానీ వాడేమనుకున్నాడు? పోయినది అని అనుకున్నాడు. మెడలోనే ఉన్నటువంటి ఆభరణాన్ని పోయినది అని అనుకోవడం ఏదైతే ఉన్నదో అది అజ్ఞానం. అజ్ఞానం వలన వీనికి ఏమి ప్రాప్తించినది, ఏం సంప్రాప్తమైనది? ఆందోళన, దుఃఖము, ఏడుపు. చివరికి జరిగినదేమిటి? పోయినది అని అనుకుంటున్నావు, నీ మెడలోనే ఉన్నదిరా అన్నాడు. మెడలో ఉన్నటువంటి దాన్ని చూసి మళ్ళీ పొందినాడు. నిజానికి ఆ హారము పోనూ లేదు, పోయినటువంటి ఆభరణం వాడు చూపిన తర్వాత రానూ లేదు. మరి ఏమైనది? ఉన్నది ఉన్నట్టుగానే తోచినది. ఈ ఉదాహరణలో మనం ఎట్లా ఈ మాటలు చెప్పుకున్నామో, జీవుడు పరమాత్మనే అయ్యున్నాడు, వాడెక్కడికి వెళ్ళలేదు. ఆభరణం పోయినవాడు ఏ విధంగా ఆందోళన చెందినాడో, పరమాత్మ స్వరూపమే అయ్యుండి కూడా జీవుడు నేను పరమాత్మను అనే విషయాన్ని తెలుసుకోకుండా జీవుడను అనే భావాన్ని పొందినాడు. ఇది అజ్ఞాన వశం వలన ఏర్పడ్డది. అజ్ఞానం ఎప్పుడైతే వీనికి సంక్రమించినదో ఆందోళన, దుఃఖము కలుగుతుంది. నీవు జీవుడవు కాదు, నీ మెడలోనే హారం ఉన్నది నువ్వు ఉపదేశం చేసిన వాడి మాటను విన్న తర్వాత, ఓహో నా మెడలోనే ఉన్నదా, అయితే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మనా నేను అనే విషయం తెలుసుకున్నవాడు దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు, దుఃఖానికి దూరం అయిపోతాడు, వాడు ఆనందాన్ని పొందుతాడు. ఇప్పుడు పరమాత్మ స్వరూపం అనేది ఉపదేశం వలన వీనికి సంక్రమించినదా? ఒకసారి ఆలోచించండి శ్రోతలు. పరమాత్మవు నీవయ్యున్నావు అని ఉపదేశం చేసినాడు గురువు శిష్యునికి. అప్పుడు జీవుడు, ఓ ఇంతకాలం నేను జీవుడను అని అనుకున్నాను, కానీ నేను జీవుడను కాదు, నేను పరమాత్మను అని గురువు ఉపదేశం చేసిన తర్వాత వీనికి ఆ భావం ఏర్పడ్డదా? భావం ఏర్పడ్డది. కానీ పరమాత్మ అనేటువంటిది అనాది నుండి వీడు పరమాత్మనే అయి ఉన్నాడు. నేను జీవుడను అనేటువంటి అజ్ఞానము తొలగిపోయినది. జ్ఞానం వస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని అంటే, అజ్ఞానము తొలగిపోవడం. జ్ఞానాదేవత కైవల్యం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, జ్ఞానము మనకు సంక్రమించినది అని అంటే వెలుతురు వస్తే చీకటి తొలగిపోవడం, పదార్థాల యొక్క స్ఫురణ కలుగుతుంది. అట్లా అజ్ఞానము తొలగిపోయినది, నేను జీవుడను అనేటువంటి అజ్ఞానము తొలగిపోయినది, పరమాత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు జీవించి ఎవరికైతే ఇటువంటి అనుభూతి కలుగుతుందో, జగద్గురు శంకరాచార్యుల వారికి 7వ సంవత్సరంలోనే ఈ భావం ఏర్పడ్డది. నాహం జీవ హాబితు పరమాత్మైవ. అందుకని శంకరాచార్యుల వారిని ఏమంటారు అంటే, జీవించి ఉన్నాడు, ఆయన ముక్తిని పొందినాడు. ఎవరికి నేను జీవుడను కాదు, నేను పరమాత్మను అనే భావం అనుభవంతో ఏర్పడుతుందో అటువంటి వాడు జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు అవుతాడు. జగద్గురు శంకరాచార్యుల వారు జీవన్ముక్తులు. మనము చెప్పుకుంటున్నటువంటి చరిత్రలోని జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు కలరో వారు కూడా జీవన్ముక్తులే. జీవించి ఉండి ముక్తిని పొందినటువంటి, ముక్తులు అనంటే పరమాత్మ యొక్క స్వరూపం నేను అనే భావాన్ని అనుభవంతో పొంది ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క లక్షణం చాలా విచిత్రంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. మనం భాగవతంలో విన్నాము ఒక జడభరతుని యొక్క చరిత్ర, ఒక ప్రహ్లాదుని యొక్క చరిత్ర, ఒక ధ్రువుని యొక్క చరిత్ర.
జడభరతుని యొక్క చరిత్రలో వ్యాస భగవానుడు భాగవతంలో ఏం చెప్తాడు అనంటే, ఎదుటి వాళ్ళు వచ్చి అతనిపైన ఉమ్మివేసిన, మలమూత్రాలు విసర్జించిన ఈసడించుకోడు. కర్రతో కొడుతున్నా కానీ ఏమీ అనడు. నేలపైన ఉన్నటువంటి ధూళిని ఆయన పైన పారవేస్తూ ఉన్నా కానీ ఏమీ అనడు. ఒక్కసారి మనం వెళ్ళి అడుగుదాము జడభరతుడిని, ఏమయ్యా జడభరత, ఇంతమంది నీపైన మలమూత్ర విసర్జన చేస్తూ ఉమ్మివేస్తూ ఉన్నా కానీ నీవేమీ అనడం లేదేమిటి అని అంటే, నాపైన ఎవడు వేస్తాడు, నేను శుద్ధుడను. మరి నీపైనే ఉమ్ముతున్నారు కదా, నీపైనే మలమూత్ర విసర్జన చేస్తున్నారు కదా అంటే, శరీరం పైన చేస్తున్నారు ఆ పని. మరి శరీరం అంటే ఎవరిది? శరీరం నాది కాదు, ఇంద్రియాలు నావి కావు, మనస్సు నాది కాదు, బుద్ధి నాది కాదు. మరి నీది అయినది ఏది, నీవెవరవు అసలు అనంటే, చిదానంద రూప శివోహం శివోహం. ఇంద్రియములను, బుద్ధిని, మనస్సును ప్రేరేపించేటువంటి ఏ చైతన్యం గలదో, వీటన్నిటికంటే విలక్షణమైనటువంటిది ఏది గలదో అది నేనయ్యున్నాను. ఇల్లును యజమాని కట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు, ఇల్లు నాది అని అంటాడు. కానీ నాది అనే భావాన్ని ఎవడైతే అంటాడో వానికన్నా వేరైన వస్తువునే నాది అని అంటాడు. నేను అని అనడు, ఈ ఇల్లు నేను అనడు, ఇది ఇల్లు నాది. నాది అనేటువంటి షష్ఠీ విభక్తితో దేన్నైనా నీవు ప్రయోగించి చెప్తూ ఉన్నావు అని అంటే, నీకన్నా వేరైనటువంటి వస్తువుని గురించి ఆ మాట చెప్తూ ఉన్నావు. ఇంద్రియములు నావి, ఇక్కడ షష్ఠీ విభక్తి వచ్చినది. ఇంద్రియములు నావి అని అన్నావు. ఇందులో ఉన్నటువంటి కుర్చీలన్నీ నావి, ఇందులో ఉన్నటువంటి లైట్లన్నీ నావి అన్నావు అనుకోండి. ఏది నాది అని అనుకుంటూ ఉంటావో అది నీకన్నా వేరై ఉన్నటువంటి వస్తువునే నాది అని అనుకుంటావు. నీకన్నా వేరైనటువంటి వస్తువునే నాది అని అనుకుంటావు. నీకన్నా వేరు కానిదంటూ ఒకటి ఉన్నది, నువ్వే అయినటువంటిది ఒకటి ఉన్నది. అదేది అంటే పరమాత్మ. అక్కడ ఉపనిషత్తు ఏం చెప్తున్నది అని అంటే, సూర్యునికి నిజమైన ప్రకాశకత్వం అనేటువంటిది లేదు, చంద్రునికి ప్రకాశకత్వం అనేటువంటిది, స్వయం ప్రకాశకత్వం అనేటువంటిది లేదు. నక్షత్రములు, అగ్ని కూడా స్వయంగా ప్రకాశించడం లేదు. మరి అవన్నీ ఎట్లా ప్రకాశిస్తున్నాయి అంటే, పరమాత్మ యొక్క ప్రకాశముతో అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. తస్య భాష సర్వమిదం విభాతి. పరమాత్మ యొక్క భానముతో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. అందుకని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నేనై ఉన్నాను అనే భావాన్ని పొంది లోకంలో సంచారం చేస్తున్నాం. ఇప్పుడు ఒక సందేహం రావచ్చును, ఏమిటి అనంటే, పరమాత్మ యొక్క స్వరూపాన్ని నేను అనే భావం వచ్చిన తర్వాత ఇంకా శరీరం ఎందుకు వాళ్లకు? శరీరం పతనమైపోవాలి కదా. అంటే జగద్గురు శంకరాచార్యుల వారు రచించిన భాష్యాల్లో ఏం చెప్తారు అనంటే, శరీరం పతనం కాదు, జ్ఞానమనే అగ్నితో కర్మలన్నీ నశించిపోతాయి, భస్మైపోతాయి. కానీ ప్రారబ్ధమనే కర్మ మాత్రము నశించదు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. జ్ఞానం అనేటువంటి అగ్ని ఏం చేస్తుంది? వానికి సంబంధించిన అన్ని కర్మలను భస్మ చేస్తుంది. కానీ జగద్గురు శంకరాచార్యులు ఆ సందర్భంలో ఏం రాస్తారంటే, ప్రారబ్ధం వినా అని అంటారు. ప్రారబ్ధాన్ని మాత్రము జ్ఞానం అనేటువంటి అగ్ని భస్మ చేయదు. ఆ ప్రారబ్ధం అనేటువంటి కర్మ ఉన్నది కావున శరీరాన్ని ధరించి ఉంటారు జ్ఞానులైనటువంటి వాళ్ళు. అందుకని ముక్తిని పొంది ప్రారబ్ధ కర్మవశాన కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఏమంటారు అంటే జీవన్ముక్తులు అనే పేరుతో పిలుస్తారు. అటువంటి జీవన్ముక్తత దశ ఎవరిలో ఉన్నది అనంటే జగద్గురు శంకరాచార్యుల వారైనటువంటి చంద్రశేఖర భారతి మహాస్వామి వారిలో ఉండేది. అత్యంత వైభవంగా రథోత్సవం జరిగినది. ఆ రథోత్సవం జరుగుతున్న సమయంలో ఆనాటి కాలంలో మహారాజుల వారికి అమ్మవారు
శారదాదేవికి సంబంధించిన రథానికి సంబంధించిన ఊరేగింపు జరుగుతున్న సమయంలో ముందటి వరుసలో జగద్గురువుల యొక్క పల్లకి, వెండితో తయారు చేసినటువంటి పల్లకిలో వారు కూర్చొనున్నారు. బంగారుతో తయారు చేసినటువంటి పల్లకీలో మైసూరు మహారాజు గారు కూర్చొనున్నారు. అనేక మంది బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలను ఉచ్చరిస్తూ ఉన్నారు. సువాసిని దళం అంతా కూడా రకరకాలైనటువంటి ఆభరణాలను ధరించి సాక్షాత్ శారదాదేవి యొక్క స్వరూపాల ఇన్ని రూపాలు ధరించి వచ్చినాయా అన్నట్టుగా వాళ్ళంతా కూడా మంగళహారతులను పట్టుకొని ముందు నడుస్తూ ఉంటే, ఆనాటి కాలంలో మణిద్వీపంలో యోగినీ గణాలంతా కూడా ఎట్లా సేవించేవాళ్ళు అమ్మవారిని, అటువంటి అనుభూతి కలిగింది. మాకు పాఠం చెప్పినటువంటి గురువు గారు కృష్ణజోస్యర్ గారని రథోత్సవానికి, ఆనాటి కాలంలో జరిగిన రథోత్సవానికి సంబంధించినటువంటి కావ్యాన్ని ఒకదాన్ని రచించినారు. శారదా రథోత్సవ చెంపు అని దానికి పేరు పెట్టినారు. కళ్ళారా వాళ్ళు చూసినారు కాబట్టి ఆ వైభవాన్నంతా కూడా కళ్ళగట్టినట్టుగా చాలా అద్భుతంగా రచనను కొనసాగించినారు. ఒక్కసారి మనం ఊరేగింపులో పాల్గొన్నటువంటి మన జగద్గురు అనేటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారి సమీపానికి వెళ్ళి అడుగుదాం. అయ్యా, మీరు పల్లకీలో కూర్చున్నారు, శారదాదేవికి ఎంత గొప్పగా రథోత్సవం జరుగుతున్నదో, మీకు కూడా ఇంత వైభవమైనటువంటి ఉత్సవం జరుగుతున్నది, ఇంతమంది వచ్చినారు, అమ్మవారిని చూసినారో లేదో తెలియదు కానీ శృంగేరి మహాక్షేత్రానికి దక్షిణాంనాయ పీఠానికి సచ్చిదానంద శివాభినవరసింహ భారతీ మహాస్వామి వారి చేత నిర్దేశింపబడినటువంటి వ్యక్తులైనటువంటి మిమ్ములను చూడడానికి వేలాది లక్షలాది మంది వచ్చినారు. ఎంత గొప్పవారు అనంటే పొగిడితే పొగడ్తలకు ఉబ్బిపోయేటువంటి వారు కాదు. అయ్యో, నీవు కిరీటాన్ని ధరించినావు, మహారాజా లాంఛనాలన్నీ కూడా నీవు ధరించినావు, ఎంత గొప్పగా ఇటువంటి ఆభరణాలన్నిటిని కూడా ధరించాలి అంటే అనేక జన్మల్లో చేసుకున్న సుకృతం పుణ్యం ఉంటే కానీ లభించదు ఇత్యాది మాటలు మనం అంటే అవన్నీ కూడా వారి విషయంలో పేలవాలే అవుతాయి. వారి చరిత్రలో ఏమి రాయబడ్డది అంటే మా గురువుగారు కూడా పదే పదే చెప్తుండేవారు, ఈ ఆభరణాలు ఏవి కూడా నేను ధరించను, ఈ పల్లకీలో నేను ఎక్కను అని అనేక సార్లు వారు నిరాకరించినారు. కానీ మఠ పరిపాలకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరి సమీపానికి వచ్చి వినయంగా విధేయతతో ప్రార్థన చేస్తూ, ఇది శృంగేరి పరంపరగా వచ్చినటువంటి సంప్రదాయం అయి ఉన్నది, శ్వేతఛత్రాన్ని ధరించడము, దండాన్ని పట్టుకొని స్వాంపరాకు అనేటువంటి మాటలు అంటూ ముందు వెళ్ళడము, ఒక మహారాజుకు సంబంధించిన లాంఛనాలు ఏవైతే ఉన్నాయో ఆ లాంఛనాలన్నీ కూడా పరంపరాగతమై ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టము లేకున్నా కానీ వీటిని ధరించాలి. అనేక వేలాది మంది శిష్యులంతా కూడా వీటిని మీరు ధరించినటువంటి ఆ రూపంలో మిమ్మల్ని దర్శించాలనే కుతూహలంతో ఉన్నారు, మా కోరికను మీరు కాదనకండి అని వినయ విధేయతలతో ప్రార్థన చేయగా బ్రతిమిలాడగా ఇష్టము లేకున్నా కానీ వాటన్నిటి కూడా ధరించి ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకనే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం మనము. నీళ్లుంటేనే తామరాకు ఉంటుంది, నేను నీళ్ల నుండి పుట్టినాను కదా అని తామరాకు మమైకమైపోదు నీళ్లతో. ఈ ఉదాహరణ ఎట్లానో ఎన్ని రకాల ఆభరణాలను ధరించినా, ఎన్ని రకాలైనటువంటి ఊరేగింపులు ఊరేగినా, ఎంతమంది తనను పొగుడుతూ ఉన్నా తాను బాహ్య ప్రపంచంలో స్మృతి కలిగి ఉన్నవాడే లేడు కదా. ఇంద్రియాలకు మనస్సుకు సంబంధాన్ని పెట్టుకొని ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అన్నిటినీ కూడా అనుభవిస్తారు. కానీ వీళ్ళు ఒక టెక్నిక్ను ఆశ్రయించినారు. మహాత్ములైనటువంటి వ్యక్తులు జడభరతుడే కావచ్చును, ప్రహ్లాదుడే కావచ్చును, మన చరిత్రలో ఉన్నటువంటి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారే కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కళ్ళతో చూస్తూ ఉంటారు, చెవులతో శబ్దాన్ని వింటూ ఉంటారు, నాలుకతో ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ ఇవేవి కూడా మాకు సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వలేదు అని అంటారు. ఎంత విచిత్రమైనటువంటి మాట చూడండి. గర్గ భాగవతం అని ఒక భాగవతం ఉన్నది. అందులో ఒక చమత్కారమైనటువంటి కథను రాసినాడు గర్గాచార్యుల వారు. గోపికలందరూ కూడా కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తున్నారు బృందావనారణ్యంలో.
రోజూ వస్తున్నాడు, రాసక్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఆ అనుభూతిని పొందినటువంటి గోపికలకు ఆ కృష్ణుని యొక్క రాక ఆలస్యమవుతూ ఉన్న కొద్దీ విరహాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకనాడు ఆలస్యం చేసినాడు కావాలని. ఆలస్యమైన తరువాత కృష్ణుడు రానే వచ్చినాడు. ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ వచ్చిన కృష్ణుణ్ణి గోపికలంతా అడుగుతున్నారు, అయ్యా ఎందుకు ఈనాడు మీరు ఆలస్యం చేసినారు? మీ ఆలస్యం అవుతూ ఉంటే క్షణం క్షణము మాకు ఒక యుగముగా మారిపోయినది. విరహంతో మేము తట్టుకోలేకపోయినాం. ఎందుకు ఇంత ఆలస్యం చేసినారు అని అంటే, మా గురువుగారు వచ్చినారు, వారికి సేవ చేసి వచ్చినాను, అందుకని ఆలస్యమైనది. గోపికలు ఇన్నాళ్ళు ఇతనే గురువు అని అనుకున్నారు. కృష్ణం వందే జగద్గురు. నీకు కూడా ఒక గురువు ఉన్నాడా? ఆ గురువుగారి పేరేమిటి? ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే, యమునా నది అవతలి తీరంలో చెట్టు కింద ఉన్నాడు, ఆయన ఇళ్లలోకి వచ్చే వ్యక్తి కాదు, ఆయన పేరు దుర్వాసుడు అన్నాడు. దుర్వాసుడు. అయితే ఆయనను మేము దర్శించవలసిందే. మీకు గురువు అయినటువంటి వ్యక్తి వచ్చినాడు అన్న తర్వాత దర్శించకుండా ఉంటామా? అయితే తప్పకుండా దర్శించండి అమ్మా, వెళ్ళండి. వట్టి చేతులతో వెళ్ళకూడదు. రిక్తహస్తేన నోపేయాద్ రాజానం దైవతం గురుం. వట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుళ్ళ సమీపానికి, రాజుల సమీపానికి, గురువుగారి సమీపానికి. అందుకని వీళ్ళు ఏం చేసినారు, పక్వ పదార్థాలు అనేక రకాలైనటువంటి వస్తువులన్నిటి కూడా వండుకొని గంపల నిండా వాటిని పెట్టుకొని నెత్తిపైన పెట్టుకొని బయలుదేరి వెళుతున్నారు. ఇంతలో ఏమైపోయినది, యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నది. పడవలు కట్టేవాళ్ళు కూడా ఎవరు పడవలు కట్టము అని అన్నారు. మరి యమునా నది దాటితే కానీ దుర్వాసుని యొక్క దర్శనం కాదు. అందుకని కృష్ణ సమీపానికి వచ్చినారు. కృష్ణ, యమునా నది మమ్మలను దాటనివ్వడం లేదయ్యా, ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నది అని అంటే, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు పఠించండి. ఏ మంత్రం చెప్పినాడు? కృష్ణుడు జన్మ నుండి మొదలుకొని ఈనాటి వరకు అస్ఖలిత బ్రహ్మచారి అయి ఉంటే, హే యమున నీవు దారివ్వవమ్మా అని అడగండి. ఇదే మంత్రం. గోపికలంతా కూడా వెళ్ళినారు, యమునకు నమస్కారం చేసినారు. కృష్ణుడు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు 16,000 యన్మండుగురి భర్త అయ్యుండి అస్ఖలిత బ్రహ్మచారి అయి ఉన్నాడు. అందుకని యమున దారివ్వవే అనగానే దారి ఇచ్చినది. రెండుగా విభాగం అయిపోయినది. నేలపై నుండి హాయిగా నడుచుకుంటూ వెళ్ళినారు. దుర్వాసుడు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. దీర్ఘదండ ప్రణామాలు చేసినారు, నమస్కారం చేసినారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా పరామర్శించినాడు దుర్వాసుడు. తెచ్చినటువంటి ఏ పదార్థాలు ఉన్నాయో, మేము తీసుకువచ్చిన పదార్థాన్ని స్వామివారు స్వీకరించాలనే కోరిక అందరికీ ఉంటుంది. గంపలకు గంపలు తీసుకువచ్చినారు. జిలేబీలు, గులాబ్ జామున్లు, రకరకాల బజ్జీలు, అవి ఇవి పులిహోరలు, దద్దోజనాలు. అందుకని మావి మీరు భక్షించండి అంటే, మావి మీరు భక్షించండి అని గోపికలంటే, మీరు చింతించే అవసరం లేదమ్మా, నేను నోరు తెరుస్తాను, నా నోట్లో మీరంతా వేయండి. పెద్దగా నోరు తెరిచినాడు. ఎంతమంది వేలాది మంది తెచ్చిన భక్ష్యాలు, భోజ్యాలు ఏవైతే ఉన్నాయో, పులిహోర నీటిని దాంట్లో వేస్తే అగస్త్యుడు సముద్రాన్ని మింగినట్టుగా మొత్తం వీళ్ళ పదార్థాలన్నిటిని కూడా స్వీకరించినారు. గురువుగారి యొక్క అనుగ్రహం లభించినది. తిరుగు ప్రయాణం వెళుతుంటే మళ్ళీ యమునా నది వెనుకటి వల్లనే ప్రవహిస్తూ ఉన్నది. ఇప్పుడు దుర్వాసుల వారి సమీపానికి వచ్చినారు. గురువుగారు అవతల తీరం నుండి యువతలికి రావాలంటే మేము చాలా కష్టపడ్డాము. కృష్ణుని సమీపానికి వెళితే ఒక మంత్రం చెప్పినాడు. అందుకని ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మళ్ళీ మా కృష్ణుని సమీపానికి వెళ్ళాలి అంటే, యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నది, ఏదైనా మంత్రం ఉంటే మాకు చెప్పండి. అప్పుడు ఆయన చెప్పిన మంత్రం ఏమిటి అని అంటే, దుర్వాసుడైనటువంటి మా గురువుగారు కేవలం గరికరసంతోనే బ్రతుకుతాడు, కావున మీ యమునా నీవు దారివ్వవే అనండి. మీరు యమునా నది దగ్గరికి వెళ్ళినారు. యమునా నదికి నమస్కారం చేసినారు గోపికలంతా. మా గురువు గారైనటువంటి దుర్వాస అనే పదానికి అదే అర్థము. దుర్వ అంటే గరికలు, గరికల యొక్క రసాన్ని, అశ అంటే తినేవాడు. కేవలం గరిక రసాన్ని మాత్రమే స్వీకరించి బతికేటువంటి మా గురువుగారు అయ్యున్నట్టయితే యమునా దారివ్వవే అంటే దారిచ్చినది, యువతలికి వచ్చినారు. ఇప్పుడు వీళ్ళకు సందేహం ప్రారంభమైనది. సందేహం, ఏం సందేహము? వెళ్ళే సమయంలో ఒక మంత్రం చదివినాము, వచ్చే సమయంలో ఒక మంత్రం చదివినాము. కానీ ఈ రెండు కూడా మంత్రాలు ఆలోచన చేసి చూసినట్టయితే ఇవి సరైనటువంటివి కాదు. కృష్ణుడు
16,000 యనమండుగురికి భర్త అయి ఉండి అస్ఖలిత బ్రహ్మచారి ఎట్లయినాడు? మనమందరము గంపలకు గంపలు ఆహారాన్ని నోట్లో వేస్తే తిన్నటువంటి ఆ దుర్వాసుడు కేవలం గరిక రసాన్ని మాత్రమే తిని బతికేవాడు ఎట్లయినాడు? మరి ఈ సందేహం ఎట్లా తీరాలి? కృష్ణుడి సమీపానికి వెళ్ళి విన్నవిస్తే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టి అసలు నిజమైనటువంటి జ్ఞానికి సంబంధించిన లక్షణం ఏమిటో బోధించినాడు అని గర్గాచార్యుల వారు చాలా అద్భుతంగా ఆ అధ్యాయంలో ఒక నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని చింతించేటువంటి జ్ఞానికి ఉండేటువంటి స్వరూప స్వభావాలు ఏమిటో బోధించినాడు. ఇప్పుడు నాకు ఈ మాటలు చెప్తుంటే గర్గాచార్యుల వారి ఈ కథ జ్ఞాపకం వచ్చినది. చంద్రశేఖర భారతీ స్వామి వారు కూడా ఎట్లా ఉండేవారు అనంటే, అంటకుండా సంసారములో ఇప్పుడే అనుకున్నాము, నీళ్లలో ఉంటుంది తామరాకు, నీడు లేకపోతే తామరాకు ఉండదు, నేలపైన ఉండేటువంటి వృక్షాలకు వచ్చినట్టుగా అది వచ్చేది కాదు. నీళ్ల నుండి నేను ఆవిర్భవించినాను కావున నీళ్లతో నేను మమైకమైపోతాను అని కూడా అనదు. ఒక్కొక్క బిందువు వేస్తే జరున జారిపోతుంది తప్ప నీళ్లతో మమైకమైపోదు. సంసారంలో ఉంటూ కూడా యోగులైనటువంటి ఏ వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు సంసారానికన్నా అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఈ విధంగా వైభవంగా రథోత్సవం జరిగినది, పల్లకీ సేవలు జరిగినాయి. వచ్చినటువంటి మహారాజులు ఆనాటి కార్యక్రమం అయిపోయిన తర్వాత తెల్లవారి కూడా ఉండి మైసూరు మహారాజు గారు కొత్తగా పీఠాధిరోహణం చేసినటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారికి పాదపూజను మొట్టమొదట వారు చేసుకున్నారు. ఆ తర్వాత భక్తులు అనేక మంది కానుకలను సమర్పించుకున్నారు. ఇవన్నీ కూడా వీరికి ఇష్టం లేదు, అయిష్టమే. కానీ ఒక జగద్గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి శ్రీకంఠ శాస్త్రి గారు నియామకులై ఉన్నటువంటి ఆ పరిపాలనను మఠాన్నంతా కూడా చూసుకుంటూ ఉండేటువంటి ఆ వ్యక్తి యొక్క సూచనలు, ప్రార్థన, భక్తుల యొక్క కోరికల మేరకు ఇవన్నీ కూడా తామరాకు నీటిని ఎట్లయితే స్వీకరించకుండా ఉంటుందో వీటన్నిటి కూడా చూస్తూ చూడకుండా ఉండకుండా వీటన్నిటి కూడా అనుభవించడం జరిగినది. ఆనాటి కార్యక్రమం సుసంపన్నమైంది. వారం రోజులు అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. మళ్ళీ ప్రశాంతత ఏర్పడ్డది శృంగేరిలో. ఇప్పుడు వారికి ఎంత సంతోషం అవుతున్నది అంటే, కొంతమందికి పెళ్లి సందడి ప్రారంభమైనది అంటే సంతోషం ఏర్పడుతుంది. మా చుట్టాలు వచ్చినారు, పక్కాలు వచ్చినారు, స్నేహితులు వచ్చినారు అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ వైభవంగా అంత పెద్ద కార్యక్రమం జరిగిన ఆ వైభవాన్ని, దానికి సంబంధించిన ఆనందాన్ని అనుభవించడం కంటే చంద్రశేఖర భారతీ స్వామి వారికి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వివిక్త దేశ సేవిత్వం, ఎవ్వరూ లేనటువంటి ఏ పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేది. ఏకాంతంలో కూర్చుంటూ ఉండేవారు. ఒకనాడు వారి సమీపానికి ఈ శ్రీకంఠ శాస్త్రి గారు వచ్చి, ఇంత వైభవంగా కార్యక్రమం జరిగినది, నిజంగా ఆనాడు మీరు పల్లకీలో ఎక్కినటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలిగినది మాకు ఇత్యాది సంభాషణ అంతా కూడా చేస్తూ ఉంటే మందహాసం చేసినారు. చేసి ఆ సందర్భంలో ఒక 8 శ్లోకాలను చెప్పినారండి. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు! ఆ శ్లోకాలే సాంబాష్టకం అని ప్రసిద్ధిలోకి వచ్చినాయి. అందులో 2-3 శ్లోకాలను మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి సంబంధించిన జీవన చరిత్ర, వారికి సంబంధించిన స్మరణ, వారి రచనలు అవి వింటే చాలు వారిలో ఉన్నటువంటి ఆ కారుణ్యము మనపైన ప్రసరిస్తే కొంచెమైనా అద్వైత వాసన మనకు లభిస్తుందేమో అని భావించాలి. సంతఃపుత్రాః సుహృదౌ తవ సత్కళత్రం సుగేహం విత్తాధీశ ప్రతిమ వసుమాన్ భవీతు ప్రకామం ఆశాస్వాస్తామృతకిరణ స్పర్ధి కీర్తిఛటావా సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏక సహాయ. హే శ్రీకంఠ శాస్త్రి, లోకంలో అన్నీ గొప్పవి అని అనుకుంటాము. మానవులు కూడా ఇంద్రియమూలకమైనటువంటి ఏ భోగాలు ఉన్నాయో ఆ భోగాలన్నిటి కూడా అనుభవిస్తూ నాతో సమానమైన వాళ్ళు లేడు అని అనుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు ఈ భోగాలు అనుభవించేది? మరణించేంతవరకు. మరణ సమయం ఆసన్నమైనది అని అన్న తర్వాత
ఏ భోగాలు నీవు అనుభవించినావో అవేవి కూడా నిన్ను రక్షించేటివి కావు. కొడుకులున్నారు నీకు, మరణ సమయం ఆసన్నమైనది. కొడుకులారా మీ తండ్రి మరణిస్తూ ఉన్నాడు అని అంటే ఇండియాలో ఉన్నవాడు బెంగళూరు నుండి విజయవాడకు వచ్చేవరకు ఆలస్యం అవుతుంది. ఇండియాలో లేడు, నాకు 4 కొడుకులు అమెరికాలోనే ఉన్నారు అంటే ఆ కార్యం గట్టెక్కించండి, మాకు టికెట్ దొరకలేదు, తర్వాత వస్తాను అని అంటారు. ఇప్పుడు 10 మంది కొడుకులుండి ఏం ప్రయోజనం? సంతఃపుత్రాహ సుహృదౌతవ, స్నేహితులున్నారు, వాడకట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా మిత్రులే. ఎప్పుడు చూసినా మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగుతారు, పాలు తాగుతారు, టిఫిన్లు చేస్తారు. కానీ మరణ సమయం ఆసనమైనది అయిన తర్వాత ఎవరైనా వస్తారా సమీపానికి? సుహృదౌతవ సత్కళత్రం సుగేహం, మంచి లక్షణాలు కలిగినటువంటి భార్య ఉన్నది, అన్ని రకాలైనటువంటి వసతులతో కూడుకున్నటువంటి ఇల్లు ఉన్నది, కుబేరుణ్ణి తలదన్నేటువంటి ఐశ్వర్యం ఉన్నది వానికి. ఇంకా అంతేకాదు, కీర్తి కూడా ఎంత గొప్పగా ఉన్నది అనంటే ఏ దిక్కుకు వెళ్ళినా కానీ ఫలానా గ్రామంలో ఉన్నటువంటి వాడు ఎంత గొప్పవాడయ్యా, 8 దిక్కులో ఎక్కడికి వెళ్ళినా కానీ కీర్తి చెడలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ కీర్తి కానీ, ఆ భార్య కానీ, ఆ పుత్రులు కానీ, ఆ స్నేహితులు కానీ మరణించే సమయంలో రక్షిస్తారయ్యా శ్రీకంఠ శాస్త్రి. మరెవరయ్యా రక్షించేది అంటే సర్వం వ్యర్థం మరణ సమయే, మరణించే సమయంలో ఇవన్నీ కూడా వ్యర్థమే. మరెవరు సహాయం? సాంబ ఏక సహాయ. సాంబా, శంకర, మహాదేవ అనే నామాన్ని గనక ఉచ్చరిస్తూ ఒకవేళ నీవు మరణించినావు అనుకో, ఎవ్వరు లేరు అనుకుంటున్నావురా, నేనున్నాను పదా నీతో పాటు. అనాథులై ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్లకు సనాథుడైనటువంటి వాడు ఎవరు అనంటే విశ్వనాథుడు ఒక్కడే వెంట వచ్చేటువంటి వాడు. రూపం వాస్తాం కుసుమ విశిఖా ఖర్వగర్వాపహారి, శౌర్యం వాస్తామరపతి సంక్షోభదక్షం నితాంతం, పృథ్వీపాల ప్రవరముకుటా ఘట్టనం స్యాత్పదేవా, సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏక సహాయ. మంచి రూపం ఉన్నది, మన్మథుడిని ధిక్కరించేటువంటి సౌందర్యం ఉన్నది వానికి. అంతేకాదు శౌర్యం కూడా విపరీతంగా ఉన్నది. భూమండలాన్నంతా కూడా పరిపాలన చేసినాడు. ఆ సమయంలో సింహాసనం పైన కూర్చుంటే సామంతులంతా కూడా వచ్చి నమస్కారాలు చేస్తూ ఉంటే సామంతుల యొక్క కిరీటాలు తాకి 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 ఆ పాదము గాయమైనది. అంత సామంత జనులంతా కూడా ఉన్నారు. ఇంత సామంతులు ఉన్నారు, ఇంత చక్కని రూపం ఉన్నది, ఇంత ఐశ్వర్యం ఉన్నది. మరణించినాడు. వీళ్ళంతా వెంట వస్తారా? మరెవరు వెంట వచ్చేది? సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏక సహాయ. అధ్యాస్తాం వాసుమణిఖచితం దివ్యపారీణ పీఠం, హస్త్యశ్వాద్యైరపి పరివృతో ద్వారదేశోస్తు కామం, భూష్యంతాం వాభరణ నివహ అంగకాన్యర్ఘశూన్యైః, సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏక సహాయ. అంతా కూడా వ్యర్థమైనటువంటిదే. 10 మంది మెచ్చుకునేటువంటి కవిత్వాన్ని రాయవచ్చు నీవు. ఎవ్వరి దగ్గర లేనటువంటి ఆభరణాలను ధరించి జగజ్జగీయమానంగా వెలిగిపోతూ ఉండవచ్చును. ఇవన్నీ కూడా శాశ్వతమై ఉంటాయ్యా. అందుకని ఇవేవి కూడా శాశ్వతమైనవి కాదు. సాంబుడు ఒక్కడే శాశ్వతమైనవాడు. మరణించే సమయంలో భగవన్నామాన్ని కీర్తించేటువంటి లక్షణం మనకు అలవడాలి. జగద్గురువుల యొక్క బోధ ఏమిటి అంటే మరణించే సమయంలో భగవన్నామాన్ని కీర్తించాలి. అజామినుడు ఏ విధంగా మరణించే సమయంలో నారాయణ అనే నామాన్ని ఉచ్చరించి ముక్తిని పొందినాడో, మరణించే సమయంలో భగవన్నామము మనకు జ్ఞాపకం రాదు. ఎందుకు అనంటే దాని అభ్యాసం చేయలేదు కాబట్టి. ఏది లోకంలో అభ్యస్తమై ఉంటుందో అదే వస్తుంది. పరీక్షలో రాబోయేటువంటి ప్రశ్నలకన్నిటికీ సమాధానం వీడు రాయాలి ప్రశ్నపత్రికను చూసి అని అనుకుంటే, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు వీడు బట్టి పెట్టాలి. వీడు చదవలేదు, అభ్యాసం చేయలేదు, పరీక్ష హాలుకు వెళ్ళి కూర్చున్నాడు, ప్రశ్నలను ముందు పెట్టుకోగానే ఒక్క ప్రశ్నకు సమాధానం జ్ఞాపకం రాదు. ఎందుకు? అభ్యాసం చేయలేదు కాబట్టి.
మనము కూడా ఒక పరీక్షను ఇవ్వబోతూ ఉన్నాము. ఆ పరీక్ష ఏమిటి అంటే మరణ పరీక్ష. మరణ పరీక్షలో ఒకటే ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న ఏమిటి? మరణించే సమయంలో ఏం చేస్తావు? మరణించే సమయంలో నీవు చేసే పని ఏమిటి? మరణించే సమయంలో నేను భోజనం చేస్తాను, మరణించే సమయంలో నేను బట్టలు వేసుకుంటాను, ఆభరణాలను ధరిస్తాను అన్నావు అనుకో, సర్వం వ్యర్థం మరణ సమయే. మరి ఏం చేస్తాను? సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటాను. ఆ ఒక్క నామాన్ని కనుక నీవు అన్నావు అనుకో, ఇంతవరకు నీ వెంట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీ వెంట రాకపోయినా ఆ సాంబుడు మాత్రం నీ వెంట వచ్చి ఏం చేస్తాడు అని అంటే, నీ జన్మ జన్మాంతరాల పాపాలన్నిటి కూడా పటాపంచలు చేసి భస్మ చేసినటువంటి వాడి వాడి యొక్క స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ఉపదేశాన్ని శ్రీకంఠ శాస్త్రి గారికి చేయగానే ఆశ్చర్యచకితుడైనాడు. అంటే వారి జీవన శైలి ఏదైతే ఉన్నదో, చంద్రశేఖర భారతి మహాస్వామి వారికి సంబంధించిన జీవన శైలి ఏదైతే ఉన్నదో, ఏ ఉపనిషత్తులు విన్న తర్వాతనో, ఏ మహాత్ముల యొక్క చరిత్రాన్ని చదివిన తర్వాతనో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మార్చుకున్నటువంటిది కాదు. పుట్టుకతోనే ఒక విధమైనటువంటి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఒకళ్ళను చూసి పొందినటువంటి యొక్క అనుభూతులు కావన్నీ కూడా. అటువంటి వ్యక్తులు ఉంటారా అంటే, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టులైనటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియపరచడం జరిగినది. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు ఉగ్ర నరసింహభారతీ స్వామివారి సంకల్పంతో పీఠాధిపత్యాన్ని స్వీకరించినటువంటి వారు. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారి గురువు గారైనటువంటి ఉగ్ర నరసింహభారతీ స్వామివారి గురించి కూడా మీరు చరిత్రనంతా కూడా విన్నారు. నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంతా కూడా. మన శృంగేరి పరంపరలో వచ్చేటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు అసలు భారతదేశంలో ఇంతవరకు ఇంత వరుస క్రమంలో ఎక్కడా కూడా సప్తాహాలు అన్నట్టుగా 50 రోజులు వరుస క్రమంగా జరిగినటువంటి యొక్క ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనిపించవు. అంత అదృష్టవంతులు మీ విజయవాటిక ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా ధన్యజీవులు. మా గురువుగారు ఉగ్ర నరసింహభారతీ స్వామి వారి గురించి చెబుతూ ఉండేవారు. నరసింహస్వామి ఉపాసకులు వారు. కానీ ఆ సమయంలో ఏమైనది, దేశమంతా కూడా జ్వరం వచ్చి జ్వరం చేత పీడింపబడుతూ ఉన్నారు. వరుస జ్వరాలు వచ్చేవి. ఆ జ్వరం వచ్చినది అంటే శరీరం అంతా కంపిస్తూ ఉంటుంది, ఊగిపోతూ ఉంటుంది. ఎన్ని రకాల మందులు వేసుకున్నా ఎంతకాలం ఉండానో అంతకాలం ఉన్న తర్వాతనే అది వాడి శరీరంలోంచి వెళ్ళిపోతుంది. అందరికీ సంక్రమించినట్టుగా ఉగ్ర నరసింహభారతీ మహాస్వామి వారు కూడా ఆ జ్వరం వచ్చినది. వారు కూడా ఊగిపోతూ వణుకుతూ ఉండేవారు. మరి అనుష్ఠానం ఎట్లా జరగాలి? చంద్రమౌళీశ్వరుని పూజ, శారదాంబ దర్శనము, ఆహ్నికాలు ఇవన్నీ కూడా జరగాలి. అందుకని వారు ఏం చేసేవారు, దండాన్ని ఎదుట స్థాపించి వారికి ఉన్నటువంటి ఏ జ్వరం ఉన్నదో జ్వరాన్నంతా కూడా దండం పైన ఆవాహన చేసేవారు. వీరు ఏ ఊగే లక్షణం కలిగి ఉండేవారో ఆ లక్షణం అంతా కూడా దండానికి సంక్రమించేది. దండం కటకట ఊగుతూ ఉండేది. అనుష్ఠానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జ్వరాన్ని తనపైకి ఆవాహన చేసుకునేవారు. పరిచారకులు ఎవరైతే ఉన్నారో సేవ చేసేవాళ్ళు ఉగ్ర నరసింహభారతీ స్వామి వారి సమీపానికి వెళ్ళి, అయ్యా స్వామి, ఇంత నరసింహోపాసకులు మీరు, మా బోటి శరీరాలపైన సంక్రమించిన జ్వరం వల్ల మీరు కూడా ఒక జ్వరానికి ఇంత దుఃఖాన్ని అనుభవిస్తారా? మేము చూస్తూ ఉండగా మీ జ్వరాన్ని దండం పైన మీరు ప్రసరింపజేసినారు. అసలు ఈ జ్వరాన్నే లేకుండా మీరు మంత్రానుష్ఠానంతో చేసుకోవచ్చును కదా అని అడిగితే సమాధానం ఏం చెప్పినారు ఉగ్ర నరసింహభారతీ స్వామివారు అని అంటే, నిజమేనయ్యా చేసుకోవచ్చును, కానీ ఆ జ్వరాన్ని ఈనాడు నేను తొలగించుకునే ఉపాయం ఆలోచించి ఓ మంత్రానుష్ఠానంతోనో ఏదో దాంతో చేసుకోవచ్చును, తొలగించుకోవచ్చును, కానీ ఆ జ్వరమును అనుభవించడానికి మళ్ళోసారి నేను జన్మించవలసి వస్తుంది. అందుకని దాని అనుభవంతోనే
తొలగించుకోవాలి. కాబట్టి అనుష్ఠాన సమయంలో దాన్ని పక్కన ఉంచి అనుష్ఠానం అయిన తర్వాత అనుభవం, ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం అనుభవంతో మాత్రమే క్షీణించాలి తప్ప కర్మానుష్ఠానాలతో గనక ఒకవేళ దాన్ని ఈ జన్మలో తొలగించుకున్నాము అనంటే ప్రారబ్ధ కర్మ ఏ జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా మనను వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పేవారట. అంత గొప్పనైనటువంటి నరసింహ ఉపాసకులైనటువంటి ఆ ఉగ్ర నరసింహ భారతీ స్వామివారు నరసింహోపాసకులై ఉండి సాక్షాత్ ఆ నరసింహస్వామి వారి కళ్ళ ఎదుట కనిపించేవారు. ఎంత మహనీయమూర్తి వారు. నిజాం నవాబు ఏం చేసినాడు, మాంసఖండాలన్నిటి కూడా ఒక పళ్ళాల్లో పెట్టి పైన మఖ్మల్ బట్ట, తుర్కా వాళ్ళ దగ్గర ఉంటుంది మఖ్మల్, రకరకాల రంగులతో కూడుకున్నటువంటి బట్టలు దానిపైన కప్పి ఇవి పూలు పండ్లు తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించండి అని దూతలతో పంపించినాడు. సరిగ్గా జగద్గురువులు పూజ చేస్తున్న సమయానికి ఆ మాంసఖండాలని తీసుకువచ్చినారు. గురువుగారికి అది అర్థమైనది, తెలిసినది. అక్కడ పెట్టండి అన్నారు. కమండలంలో నీళ్లు తీసి ఒక్కసారి చల్లి ఆ బట్టలను తొలగించండి అన్నారు. మాంసఖండాలకు బదులు అన్నీ కూడా పూలు పండ్లుగా మారిపోయినాయి. ఉగ్రనరసింహ భారతీ స్వామివారి కాలంలో సాక్షాత్తుగా దర్శించినటువంటి మహాత్ములు చెప్పినటువంటి మాట ఇది. శ్రోతలారా, ఎంతటి మహనీయమూర్తి! అటువంటి తపోమూర్తి ఉత్తరాధికారిని నిర్ణయించుకోవాలి అనంటే సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని ఎంచుకున్నారు. ఉగ్ర నరసింహ భారతీ మహాస్వామి వారి కాలంలో ఉత్తరాధికారిగా నియామకమైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు 12 సంవత్సరాలు వారి వెంట ఉన్నారు. పరంపరాగతమైనటువంటి సంప్రదాయాలు ఏమిటి, ఆచారాలు ఏమిటి, వ్యవహారాలు ఏమిటి, ఏ ఏ వ్రతాలను ఆచరించాలి, ఏ విధమైనటువంటి రీతిలో అనుష్ఠానం చేయాలి, అధ్యయనం ఎట్లా ఉంటుంది, అధ్యాపనం ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా తెలియపరచడానికి 12 సంవత్సరాలు శిష్యరికాన్ని చేసినారు. తర్వాత ఉగ్ర నరసింహ భారతీ మహాస్వామి వారు ముక్తులైనారు. ఇంకేమిటి, గురువు యొక్క ఉపదేశాన్ని ఉంది, 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల శిక్షణను పొందిన తర్వాత పరంపరాగతమైన మానుకుంటారా? కానీ ఈ భాగ్యానికి నోచుకోలేదు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. కారణం ఏమిటి అంటే నిన్ననే మనం కథలో విన్నాము. నరసింహ శర్మ ఉత్తరాధికారిగా నియుక్తుడైనాడు, ఇది నా సంకల్పము, శారదాంబ యొక్క ఆదేశము అని చెప్పినారు శృంగేరిలో. బెంగళూరులో అధ్యయనంలో ఉన్నటువంటి నరసింహ శర్మను తీసుకొని వస్తూ ఉన్నారు. వచ్చే వరకు వీరు ఈ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినారు. ఏకకాలంలో మనం ఇప్పుడు ఆరంభ సమయంలో కూడా, ప్రవచన ఆరంభ సమయంలో కూడా చెప్పుకున్నాం, ఏకకాలంలో 2 కార్యాలు జరిగినాయి. ఒకటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహాస్వామి వారి యొక్క సమాధి ప్రతిష్ట, 2 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పట్టాభిషేకం, సన్యాస గ్రహణము మరియు పట్టాభిషేకము, పీఠాధిరోహణం. పీఠాధిరోహణం అయ్యే సమయానికి వారు లేరు కాబట్టి ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారి సమీపంలో సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు 12 సంవత్సరాలు సేవ చేసి, కృషి చేసి ఏ పరంపరాగతమైనటువంటి ధర్మాలను తెలుసుకున్నారో అటువంటి ధర్మాలను తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మాత్రం నోచుకోలేదు. వారు ఏ సంకల్పాన్ని చేసి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు సర్వజ్ఞం కురు అని ప్రార్థన చేసినారో, అన్ని శాస్త్రాల్లో నిష్ణాతుడయ్యేట్టుగా చేయమని, కానీ శృంగేరిలో అధ్యయనం చేయకుండా బెంగళూరులో అధ్యయనం చేసినాడు. అధ్యయనం చేసినటువంటి శిష్యుడు తన సమీపానికి రాకమునిపే శరీరాన్ని త్యాగం చేసినాడు. మరి సంప్రదాయము, పరంపరాగతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చంద్రశేఖర భారతి వారికి ఎట్లా సంక్రమించినాయి, ఎట్లా తెలిసినాయి అని మనబోటి వాళ్లకు సందేహం వస్తే వారి చరిత్రలో ఏం చెప్తారు? మా గురువుగారు కూడా సమకాలికులై ఉన్నారు కాబట్టి వారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉండేవారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎప్పుడైతే పీఠాధిరోహణం చేసినారో ఆ సమయంలో వారికి సంబంధించిన సమాధి నిర్మాణం చేసినారో, ఎప్పుడు ఏ విధమైనటువంటి సందేహం వచ్చినా కానీ సమాధి సమీపానికి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతే సచ్చిదానంద శివాభినవ నరసింహస్వామి వారు వారికి ప్రత్యక్షమై
ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా ఆ సందేహాన్ని తీరుస్తూ ఉండేవారు. ఎంతటి యోగము, ఎంతటి తపశ్శక్తి ఉంటే ఇది సాధ్యమవుతుంది శ్రోతలారా, ఆలోచించండి. సమాధిలోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, ఈ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి చరిత్రలో కూడా చెప్తారు, జీవన్ముక్తులై సశరీరులై సమాధిలోకి వెళ్ళినారు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారు. కరూరు గ్రామంలో మహా గొప్పనైనటువంటి అద్వైతి సదాశివ బ్రహ్మేంద్ర, సర్వం బ్రహ్మమయం చింతా నాస్తికిల మానస సంచరరే పిబరే రామరసం, ఈ పాటలన్నీ మనం విన్నాం కదా, కీర్తనలను. వీటన్నిటిని రచించింది ఎవరు అంటే సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు దేశ సంచారం విజయయాత్ర చేస్తూ ఉన్నటువంటి సమయంలో కరూరుకు వెళ్ళినారు. కరూరులో ఎక్కడైతే జీవ సమాధి ఉన్నారో సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారు, వారు జీవించి ఉండగానే లోపలికి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులను జీవ సమాధి అని అంటారు, జీవ సమాధిని పొందినారు అని అంటారు. అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు పూజించిన తర్వాత చుట్టూ ఒక తెరను కట్టించినారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు. నేను అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని పిలుస్తానులే అని పరిచారకులను బయటికి వెళ్ళమన్నారు. మడిని కట్టుకున్నటువంటి వీళ్ళు పూజా సంభారాలన్నీ బయట సిద్ధంగా ఉంచుకొని ఎప్పుడు స్వామివారు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అని చేతులు కట్టుకొని నిలబడే ఉన్నారు. గంట, 2 గంటలు, ఒక పూట, 2 పూటలు, ఒక రోజు, 2 రోజులు, వారం రోజుల దాకా ఇట్లానే జరిగినది. వారు విలువరు, వీళ్ళు ఇక్కడి నుంచి కదలరు. మరి ఏం జరుగుతున్నది? సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నారు వీళ్ళు పరిచారకులు. వీళ్ళు మాట్లాడుతుంటే ఈ మాటలకు సమాధానం వేరే ఒక వ్యక్తికి సంబంధించిన గొంతు వినవస్తున్నది. ఆ రెండవ గొంతు ఎవరిది? సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారిది. జీవ సమాధిలోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి సమీపానికి వెళ్ళి మహానుభావుడు తపశక్తి సంపన్నుడైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు వారం రోజులు చర్చించి నిద్రాహారాలను మానివేసి అనేక విషయాలను కరతలామలకం చేసుకున్నాడు. తాను నిజానికి పండితుడై ఉండి అన్ని శాస్త్రాల యొక్క స్వరూపాన్ని ధరించి ఉన్నటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా అనుభవంలో నాకు ఇంకా శాస్త్రం సహకరించడం లేదు అని అనుభూతిని ఎట్లా పొందినాడో ఆ ప్రక్రియా విధానాన్నంతా కూడా సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారి వలన తెలుసుకున్నటువంటి వాడై 7 రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి వచ్చినాడు. శృంగేరికి వచ్చిన తర్వాత శృంగేరిలో ఆయన దర్శించినాడు కదా సదాశివ బ్రహ్మేంద్ర. 150 సంవత్సరాల క్రితం వారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు జీవ సమాధిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితే ఉన్నదో 150 సంవత్సరాల క్రితమే సమాధిలోకి జీవ సమాధి అయినటువంటి వ్యక్తిని దర్శించి సంభాషణ చేసి శృంగేరి క్షేత్రానికి వచ్చినారు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆ చిత్రపటాన్ని వేసుకొని ఎప్పుడూ ఎదుట ఉంచుకొని కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ ఉండేవారట. సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారికి నమస్కారం చేసి, అయ్యా మీరే మహాతపశక్తి సంపన్నులు, మీరే జ్ఞానులై ఉన్నారు, ఆ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారి ఫోటోను పెట్టుకొని ఎందుకు మీరు కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నారు అని అంటే వాళ్ళతో ఏం సమాధానం చెప్పినారు అని అంటే, సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారిలో ఉన్నటువంటి ఏ ఆత్మానుభూతి గలదో అందులో 1/4వ వంతు నాకు వచ్చినా నేను ధన్యుడని అవుతానురా, అందుకని ఆయన యొక్క ఉపాసన చేస్తున్నాను నేను అని సమాధానం చెప్పేవారట. అంటే తాత్పర్యం ఏమైనది? ఒక మహాత్ముడిని ఆదర్శంగా స్వీకరించి ఆదర్శమూర్తిగా పెట్టుకొని వారి యొక్క ఉపదేశాలను అనుసరించి జీవనాన్ని సార్థకం చేసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయం అయి ఉంటూ ఉండగా చంద్రశేఖర భారతీ మహాస్వామి వారికి గురువు యొక్క ఆదేశం దొరికినది కానీ గురువు గారు ఉపదేశం చేసినటువంటి ఆ సాధన ఇత్యాది అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం ఒక లోటుగా ఉన్నది అని మనకు అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ లోటును ఎట్లా తీర్చుకున్నారు అంటే
సమాధిలోకి వెళ్ళి గురువు గారిని సాక్షాత్తుగా ప్రశ్నించి ఏనాడు ఏ విధంగా పూజించాలి, ఏ విధమైనటువంటి రీతిలో మెదులుకోవాలి, మీరు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి సమీపంలో పొందిన అనుభూతి ఏ విధంగా ఉన్నది, నేను ఆ అనుభూతిని పొందాలి అంటే నేను చేయాల్సిన సాధన ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా సమాధి దశలో. అందుకనే భాగవతాన్ని గురించి ఒక మాట అంటారు, సమాధి భాష అని అంటారు. సమాధిలోకి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క భాషనే వేరే తీరు ఉంటుంది. అది మనకు అర్థమయ్యేటువంటిది కాదు. మన వల్ల వాళ్ళు కూడా సంచారం చేస్తున్నారు, వాళ్ళకు కూడా శరీరం ఉన్నది అని అనుకుంటాం మనం. కానీ మనకున్నటువంటి శరీరం వలె వాళ్ళకు శరీరం ఉన్నప్పటికీ కూడా అదొక అప్రాకృతమైనటువంటి శరీరం అయి ఉన్నది. ఎట్లయితే కృష్ణుడు జన్మలేనివాడు పరమాత్మ, జన్మించినప్పటికీ వాడి శరీరాన్ని గురించి ప్రకృతి వలన ఏర్పడ్డటువంటి శరీరం కాదు అని మనం చెప్పుకుంటాము. మహాత్ములకు సంబంధించినటువంటి ఏ శరీరాలు ఉన్నాయో అవి కూడా అప్రాకృతములైనటువంటి శరీరాలు ఉన్నాయి శ్రోతలారా. అందులో చంద్రశేఖర భారతి మహాస్వామి వారి శరీరం కూడా అటువంటిది. సమాధిలోకి వెళ్ళి సమాధిలో శారదాదేవి యొక్క స్వరూపులైనటువంటి వారి గురువు గారిని అనేక రహస్యాలు అడుక్కుంటూ మఠాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ధన్యజీవులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు. చంద్రశేఖర భారతి మహాస్వామికి జై. ఇంత వైభవంతో కూడుకున్నటువంటి పట్టాభిషేక మహోత్సవాలు, రథోత్సవాలు, రాజరాజులు వచ్చి వెళ్ళడాలు, అనేక సందడి, ఇదంతా జరుగుతూ ఉండగా తల్లి లక్ష్మమ్మ గోపాలకృష్ణ శాస్త్రి శృంగేరిలోనే ఉన్నారు. ఇంత వైభవంతో తన కుమారునికి సంబంధించినటువంటి వ్యవస్థ జరుగుతూ ఉన్నందుకు ఎంత సంతోషపడాలి. కానీ మఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల సమయంలో చూసి సంతోషపడుతుంది, ఇంటికి రాగానే మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటుంది. ఏమమ్మా లక్ష్మమ్మ, ఎందుకు నీవు బాధపడుతున్నావు అని అంటే ఏం చెప్పమంటావు, అంత వైభవాన్ని పొందుతున్నటువంటి కొడుకు సమీపానికి వెళ్ళి గాఢాలింగనం చేసుకునేటువంటి పరిస్థితి నాకు లేకపాయే. అన్నిటికంటే గొప్పనైనటువంటి ఆనందం ఏది అని ప్రశ్న వేస్తే పుత్ర గాఢాలింగనమే శ్రేష్టమైనది అని మహాభారతంలో చెప్పినాడు భీష్ముడు ధర్మరాజుకు. తన కుమారునికి సంబంధించిన ఆలింగనం ఏదైతే ఉన్నదో, ప్రేమతో కూడుకున్నటువంటి ఆలింగనము, దానితో సమానమైనటువంటి ఇంకొకటి లేదు అని అంటాడు. గాత్ర పరిష్వంగం. ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా జగద్గురు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతిని వహించి జగత్తులో ఉన్నటువంటి ఎంతమంది మానవులు వచ్చి ఆయనను ఆశ్రయించి సాధక బాధకాలు చెప్పుకుంటూ వెళుతూ ఆయన తపోమూర్తిగా ఉన్నప్పటికీ కూడా తల్లికి ఉండే బాధ ఏమిటి అని అంటే, నేను ఆయన సమీపానికి వెళ్ళి ఆలింగనం చేసుకోకపోతుంది, నా సమీపాన వాడు ముట్టుకొని కూర్చోకపోయి. పరిస్థితి ఏమైనది, ఇన్నాళ్ళు తల్లిదండ్రులకు నమస్కారం చేసేవాడు నరసింహశర్మగా ఉన్నప్పుడు ఎప్పుడైతే చంద్రశేఖర భారతి మహాస్వామిగా జగద్గురు స్థానాన్ని అలంకరించినాడో అప్పుడు తండ్రియే అతనికి నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తన కుమారుడు గనక ఒకవేళ సన్యస్తుడై ఉంటే తండ్రి నమస్కారం చేయాలి. అందరి చేత నమస్కరింపబడేటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా సన్యస్తుడైనటువంటి వ్యక్తి గలడో అతను తల్లికి నమస్కారం చేయాలి. మాతృస్థానం ఎంత గొప్పది చూడండి. అందుకనే దేవతల యొక్క వరుస క్రమంలో మొట్టమొదటి దేవత ఎవరు అనంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎందుకు తల్లికి అంత గొప్పనేటువంటి స్థానాన్ని ఇచ్చినారు అనంటే, భాష్యస్వామి అని చంద్రశేఖర భారతి మహాస్వామి వారి శిష్యులు కాలటీ క్షేత్రంలో ఆర్యాంబ సమాధి సచ్చిదానంద శివావి నరసింహ భారతి స్వామి వారు ఏర్పాటు చేసినారు. ఆమె ఎక్కడైతే దహనం చేయబడ్డదో ఆ ప్రాంతంలో ఒక దివ్యమైనటువంటి సమాధిని ఏర్పాటు చేసినారు. మా అదృష్టం జగద్గురువులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి, భారతీ తీర్థస్వామి వాళ్ళు ఇద్దరూ కూడా ఒకే సమయంలో కాలడీ క్షేత్రంలో అప్పుడు చాతుర్మాస్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు మేము పాఠ నిమిత్తమై
వారిని శరణాగతి పొందినాం. మేము ఇంత వేదం చదువుకున్నామయ్యా, శాస్త్రం చదువుకోవాలనేటువంటి కోరికతో తమ సమీపానికి వచ్చినామనంటే, ఇప్పుడే ఒక కొత్తగా పాఠశాలను ఇక్కడ ప్రారంభం చేసినాము, శంకర శాస్త్రి గారు అని అధ్యాపకులు ఉన్నారు, వారి సమీపంలో మీరు చేరండి అన్నారు. మా జీవితం ధన్యమైనది. జగద్గురు శంకరాచార్యుల వారు జన్మించినటువంటి కాలటీ క్షేత్రంలో మొట్టమొదట మమ్మలను పాఠశాలలో ప్రవేశపెట్టినారు. అప్పుడు విద్యార్థులమైన మేమంతా కూడా మఠానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి. మఠానికి సంబంధించిన నియమాల్లో మొదటిది ప్రొద్దున్నే శంకరాచార్యుల వారి దర్శనము, శారదాంబ దర్శనము, ఆర్యాంబ సమాధి దర్శనం తప్పకుండా చేయాలి. ఆ తర్వాతనే ఉపహారాలు, భోజనాలు, పాఠాలు ఇవన్నీ కూడా జరగాలి. ప్రాతకాలంలో, సాయంకాలంలో. ఆర్యాంబ సమాధి సమీపానికి వెళ్ళిన సమయంలో 5 శ్లోకాలు ఉన్నాయి, మాతృపంచకం అని భాష్యస్వామి వారు రచించినవి. అవి ప్రతి విద్యార్థి చదవలసిందే. అందులో ఒక మాట ఏమంటాడు భాష్యస్వామి అంటే, అంబాతాత ఇతి స్వశిక్షణవశాదుచ్చారణ ప్రక్రియాం యాసూతే ప్రథమం క్వశక్తిరిహనో మాతుస్తు శిక్షాం వినా. అసలు మొట్టమొదటి గురువు ఎవరు అంటే అమ్మ, తాత, అత్త అనేటువంటి 2 అక్షరాల మాటను నేర్పుతూ ఉపదేశకురాలైనటువంటి అధ్యాపకురాలు మొట్టమొదటి ఎవరు అనంటే గురువు అమ్మనే. నేర్పి ఏం చేస్తుంది? యా సర్వజ్ఞ శిఖామణిం వితనుతే తస్యై జనన్యై నమః. సర్వజ్ఞ శిఖామణిని చేస్తుంది. చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అన్ని వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణ ఇతిహాసాల్లో నిష్ణాతుడైనాడు అనంటే లక్ష్మమ్మ గారు మొట్టమొదట అమ్మ, అత్త అనేటువంటి 2 అక్షరాల మాటలు నేర్పితేనే కదా. అందుకని మొదటి శిక్షకురాలైనటువంటి, ఏ అధ్యాపకురాలైనటువంటి స్త్రీమూర్తి గలదో అదే మొదటి దేవతామూర్తి అని మాతృదేవోభవ, పితృదేవోభవ. సర్వజ్ఞ శిఖామణి అయ్యుండి పీఠాధిరోహణం చేసి సన్యస్తుడై ఉన్నప్పటికీ కూడా ఆ సన్యాసి తల్లి తన సమీపానికి వచ్చినది అనంటే ఆ పీఠానికి ఉండే మర్యాదను కూడా ఉల్లంఘించి దీర్ఘదండ ప్రణామం చేయాలి తల్లికి. ఇంత జరుగుతూ ఉన్నా ఆమెకు సంతృప్తి అనేటువంటిది కలగడం లేదు. బాధగా కూర్చున్న ఆమె సమీపానికి వచ్చినటువంటి భక్తులంతా చుట్టూ చేరి, ఎంత అదృష్టవంతురాలవమ్మా నీవు, సర్వజ్ఞ శిఖామణి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజల చేత గొప్పగా కీర్తింపబడుతున్నటువంటి కుమారుణ్ణి కన్నావు అంటే ఎన్ని జన్మల్లో చేసిన సుకృతం నీది. అందరూ కూడా పొగుడుతూ ఉంటే పొగడ్తలను వింటూ ఉంది, బయటికి నవ్వుతూ ఉంది. కానీ పేలవమైనటువంటి నవ్వు, అది నోటి నుండి వచ్చే నవ్వే తప్ప హృదయంలో నుండి వచ్చే నవ్వు కాదు. మళ్ళీ ఇంటికి పోగానే దుఃఖాతురై కూర్చుంటుంది. ఎందుకమ్మా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు అనంటే, నా కొడుకు వలె లేడు, అదే నాకు దుఃఖము. ఎట్లా ఉంటే నీకు సంతోషం అవుతుంది? అందరూ పెళ్లి చేసుకున్నట్టుగా వాడు పెళ్లి చేసుకొని, అందరూ సంతానాన్ని కన్నట్టుగా వాడు కూడా సంతానాన్ని కని ఉంటే నాకు సంతోషం కలుగుతుంది. ఆమెకున్నటువంటి ఈ భావం గలదో, ఈ భావాన్ని తొలగించే ప్రయత్నం చేసినాడు. చివరికి గోపాలకృష్ణ శాస్త్రి ఉపదేశం చేయగా ఆమెలో కొంత మార్పు వచ్చినది. నా జీవితం ధన్యమైనది అనుకున్నది. కానీ ఇంతలో ఏమైపోయినది? కాలము ఎప్పటికీ ఒకే తీరుగా ఉండదు కావున ఆమెలో ఒక విధమైనటువంటి దుఃఖాన్ని ఇంకా అధికం చేసే పని చేసినది కాలం. ఏం చేసినది అనంటే, గోపాలకృష్ణ శాస్త్రి శరీరాన్ని త్యాగం చేసినాడు, మరణించినాడు. ఏ స్త్రీ కానీ వివాహం చేసుకున్న తర్వాత భర్త ముందు నేను మరణించాలి అని కోరుకుంటుంది, సువాసనగా మరణించాలి అని కోరుకుంటుంది. కానీ కోరిన కోరిక సఫలం కావాలి అంటే ఎన్ని నోములు నోచాలి, ఎంత పుణ్యాన్ని సంపాదించి ఉండాలి. ఈమెకు ఆ భాగ్యం లేక తన కళ్ళ ఎదుట తన భర్త మరణించడం ఇంకా అధికమైనటువంటి దుఃఖాన్ని కలిగించినది. ఇప్పుడు 2 రకాల దుఃఖాలు ఏర్పడ్డాయి. 13 మరణించిన తర్వాత ఒక కుమారుడు జన్మిస్తే వాడు సన్యాసి కూర్చున్నాడు. పోనీ కష్టమో సుఖమో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వాడు, ఎన్నిసార్లు నేను దుఃఖాన్ని అనుభవించినా నాకు ధైర్యాన్ని ఇచ్చి ధర్మం ఇది అని బోధించేవాడు ఉండే భర్త, ఆయన దూరం అయిపోయినాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? కృషించి నిరంతరం భగవన్నామాన్ని కీర్తిస్తూ కాలాంతరంలో 3 సంవత్సరాల తర్వాత
ఆమె కూడా శరీరాన్ని త్యాగం చేసినది శృంగేరి క్షేత్రంలో. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత మనబోటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే, ఇంత సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించినటువంటి జ్ఞానధనుడైనటువంటి ఆత్మారాముడైనటువంటి చంద్రశేఖర భారతి మహాస్వామి వారిని పుత్రునిగా పొంది ఈమె ఎందుకు దుఃఖాన్ని అనుభవించినది? ఎందుకు ఆమెలో అహంకారం మమకారాలు అనేటువంటివి తొలగిపోలేదు? అసలు ఆమెకు ముక్తి అనేటువంటిది వస్తుందా రాదా? మరణించేంత వరకు కూడా దుఃఖాన్ని అనుభవిస్తే మరణించినది. అందుకని ఎవరు దుఃఖంతో కూడుకుని మరణాన్ని పొందుతారో వాళ్ళకు ముక్తి అనేటువంటిది లభిస్తుందా లేదా అనే సందేహం వస్తుంది. దానికి ఒక పురాణ కథను మనం జోడించుకుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒకనాడు దేవసభ జరుగుతూ ఉన్నది. మానస పితృదేవతల యొక్క మానస పుత్రికలు ముగ్గురు ఆ దేవసభకు వచ్చినారు. దేవసభలో సనక సనందన సనత్ కుమారాదులు కూడా ఉన్నారు. ఆ వచ్చినటువంటి మానసీ పుత్రికలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కూడా సనకాది ఋషులు మహా గొప్పనైనటువంటి వ్యక్తులనే విషయం తెలిసి ఉన్నప్పటికీ కూడా కనీస మర్యాదగా 2 చేతులు జోడించి నమస్కారమైనా చేయలేదు. మహాత్ములు వచ్చిన సమయంలో లేచి నిలబడము, దీర్ఘదండ ప్రణామం చేయడము ఇవన్నీ చేయాలి. ఒకవేళ తనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నమస్కారాలు చేయలేదు అని అంటే వాళ్ళకున్న ఆయుష్యం తగ్గిపోతుంది, నష్టపోతారు అని స్మృతి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. పితృదేవతల యొక్క మానసిక కన్యకలైన ఈ ముగ్గురు కూడా ఎప్పుడైతే వచ్చి సనకాది ఋషులకు నమస్కారం చేయలేదో అప్పుడు సనకాది ఋషులు ఏం చేసినారు అని అంటే, పితృదేవతల యొక్క మానసీ పుత్రికలం మేము అనే అహంకారంతో ఉన్నారు మీరు మానవ కాంతలై జన్మింతురుగాక అని శాపం పెట్టినారు. అప్పుడు వాడు జ్ఞానోదయమై పాదాలపైన పడి నమస్కారం చేసి మేము చేసిన అపరాధాన్ని మన్నించండి అని, మాకు శాప విముక్తి ఎట్లా అవుతుందో చెప్పండి అని ప్రార్థించినారు. అప్పుడు ఆ సనకాదుషులు ఏం చెప్పినారు అని అంటే, హే పితృ మానసీ కన్యకలారా, మీరు మానవ దేహాన్ని ధరించిన తర్వాత మీ ముగ్గురు పుత్రికలు పుడతారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పుత్రిక చొప్పున. ఆ పుట్టిన పుత్రికల వలన మీకు ముక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. మీరు సాధన చేయండి, తపస్సు చేయండి, యజ్ఞాన్ని ఆచరించండి, నామాన్ని ఉచ్చరించండి, ఇవేం చెప్పలేదు చూడండి. మీకు పుట్టేటువంటి పుత్రికల వలన మీకు ముక్తి లభిస్తుంది, ఈ పాప నుండి మీకు విముక్తి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పినారు. ఆ పితృదేవతల యొక్క మానసీ కన్యలే జనక మహారాజు గారి భార్య ఒకర్తు, వృషభాను యొక్క భార్య ఒకర్తు, ఆ తర్వాత హిమవంతుడి యొక్క భార్య ఒకర్తుగా జన్మించినారు. కాలాంతరంలో మేనాదేవికి పార్వతీదేవి జన్మించినది, వృషభానువుకు రాధాదేవి జన్మించినది, జనక మహారాజు గారి యొక్క భార్య సుమనకు సీతాదేవి జన్మించినది, వాళ్లకు మోక్షం లభించినది. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. ఏతావత మహాత్ములు జన్మలేనటువంటి వాళ్ళు, జ్ఞానధనులు ఎవరింట జన్మిస్తారో, ఎవరికి పుత్రులై జన్మిస్తారో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధన చేసినా చేయకపోయినా ప్రారబ్ధ కర్మను అనుసరించి వాళ్ళు ఈ జన్మకు సంబంధించినటువంటి దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నా అవన్నీ కూడా పటాపంచలైపోయి పార్వతీ, జానకి, రాధాదేవి జన్మించడం వలన కేవలం జన్మతోనే వాళ్ళకు ఎట్లయితే విముక్తి లభించినదో అదేవిధంగా లక్ష్మమ్మ గారికి, గోపాలకృష్ణ శాస్త్రి గారికి, మహానుభావుడైనటువంటి పుంభావ సరస్వతి అయినటువంటి చంద్రశేఖర భారతి మహాస్వామి వారి జన్మతో వాళ్లకు ఈ దేహం తొలగిపోయినది, పార్థివమైనటువంటి ఈ దేహం తొలగిపోయినది, వాళ్లకు విదేహముక్తి అనేటువంటిది లభించినది. ఈ విధంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దూరం అయిపోయినారు. ఇంతకాలము ప్రతిబంధకంగా ఉండేది. ఎవరు సాధకులై ఉంటారో సాధకులైనటువంటి వ్యక్తులకు ఈ బంధాలు కూడా ప్రతిబంధకాలై ఉంటాయి.
నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా భాగవతంలో వ్యాసుల వారికి వినిపించినాడు. ఎంత ఉపాసన చేయాలని నేను సాధన చేస్తూ ఉన్నా కానీ నారదుడు చెప్తున్నాడు వ్యాసునితో, ఎంత ఉపాసన చేయాలి అని నేను ప్రయత్నం చేసినా మా తల్లి నన్ను అడ్డగించేది. ఉపాసన మనం చేసే పని కాదురా, వేరే వాడు చేసేది అనుకుంటూ ఒక వర్గం ఉంటుంది. అప్పుడు నేనేమనుకునేవాడిని, నారదుడు అనుకునేవాడు, ఈ తల్లి నాకు ఉపాసనను చేయనీయకుండా చేస్తుంది కాబట్టి ఈ ప్రతిబంధకం ఎప్పుడు తొలగిపోతుందా అని అనుకున్నట్టుగానే ఒకనాడు పాము కాటు వేసినది, తల్లి చనిపోయినది. అప్పుడు నాకున్న ప్రతిబంధకం తొలగిపోయినది అని అనుకున్నవాడై సాధనను ముందుకు కొనసాగించినాడు అని రాస్తాడు భాగవతంలో వ్యాసుడు. అంటే తాత్పర్యం ఏమిటి? ఎవడు సాధకుడై ఉన్నాడో సాధకునికి తల్లిదండ్రులు కూడా ప్రతిబంధకాలై ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి ఏ వాక్యాలు ఉన్నాయో వాక్యాలను అనుసరించి దేవతాస్థానాన్ని వాళ్ళ ఎందు దర్శించాలి, దేవతా స్వరూపాన్ని దర్శించాలి నియమాలు ఉన్నప్పటికీ సన్యాసిక నియమాలు అనేటువంటివి ఏమీ లేవు. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సన్యాసిని చూపి ఇతను ఎవరు అని ప్రశ్న వేస్తే ఇతను నా కొడుకు అని చెప్పవచ్చును. సన్యాసి దగ్గరికి వెళ్ళి వీళ్ళెవరు అని తల్లిదండ్రులను చూపి అడిగితే ఈమె నా తల్లి ఇతను నా తండ్రి అని చెప్పడానికి వీల్లేదు. బంధం అనేటువంటి తొలగిపోతుంది. అనేక సన్యాసాశ్రమాన్ని స్వీకరించేటువంటి వ్యక్తులు శృంగేరి క్షేత్రానికి వచ్చి చంద్రశేఖర భారతి అధిష్టానంలో సన్యాసాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ప్రాతస్మరణీయులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క సన్యాస దీక్ష అంతా కూడా సమీపంలో ఉండి చూడడం జరిగినది. 3 రోజుల కార్యక్రమంలో మొదటిదంతా ఉత్సాహంగా జరిగినది. కానీ ఒకటి మాత్రం హృదయాన్ని కదిలించేటువంటిదై ఉన్నది. ఆప్తులు బంధువులు మిత్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ ఎదుట ఉంటుండగా చంద్రశేఖర భారతి అధిష్టానంలోనే సంస్కృతంలో అన్న మాట వినగానే నా కళ్ళ వెంబడి నీళ్లు గారినాయి. కానీ వారు మాత్రం ఏమాత్రము కన్నీళ్లు లేకుండా గగురుపాటు లేకుండా ఈనాటి నుండి మీకు నాకు ఏ విధమైన సంబంధము లేదు ఈ మాటలు అనాలి. అనగానే అందరూ కుప్ప వంశస్థులంతా కూడా ఏడవడం ప్రారంభించినారు. ఎవరు ఎంత ఏడిచినా కానీ అభిమానం అనేది ఎంత క్షణంలో మార్పు వస్తుంది చూడండి. పీఠాధిపత్యాన్ని సన్యాసాశ్రమాన్ని స్వీకరించగానే క్షణంలోనే మార్పు. అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాము, కన్యాదానం అయిపోయి ముహూర్తం అయిపోయింది అనగానే ఇంటి పేరు మారిపోతుంది, దాని స్వభావం మారిపోతుంది. అంతవరకు అతను ఒక పురుషుడు, వివాహం కాగానే అతను నా భర్త, నా వంశము మారిపోయినది. ఎట్లా ఈ విధంగా మార్పు ఒక వివాహం చేసుకున్నటువంటి అమ్మాయికి మారిపోతుందో ఆ విధంగా సన్యాసాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఉంటాడో సన్యస్తుడైన తర్వాత ఎవ్వరితో తనకు బంధాలు అనేటువంటివి ఉండవు. బంధాలు కలిగినటువంటి వ్యక్తులు తన సమీపానికి వచ్చిన ఒకటే ఉదాహరణ మనకు అర్థమయ్యేది. జగద్గురు శంకరాచార్య వారు చెప్తారు, నీళ్లలో తామరాకోలే ఉంటారు, వాళ్ళతో మమైకమైపోయి మాత్రము వాళ్ళు సంచరించరు. ఈ విధంగా ఉంటుండగా మైసూరు మహారాజా వారు ఒకనాడు వార్త పంపించినారు. కొన్నాళ్ళు 7 సంవత్సరాలు పూర్వాశ్రమంలోని తల్లిదండ్రుల యొక్క శరీర పార్థివ దేహాలు తొలగిపోయిన తర్వాత 7 సంవత్సరాలు శారదాదేవిని ఉపాసించడము, తన గురువుగారైనటువంటి సచ్చిదానంద శివాభినరసింహ భారతి సమీపంలో ఎక్కువ కాలము గడపడము, ఎప్పుడు చూసినా ఏకాంతంలో నివాసం చేయడం, విహరించడము ఇత్యాది పనులు చేస్తూ ఉండేవాడు. మైసూరు మహారాజు గారు సవినయంగా ఒక వార్తను పంపించినారు. మహాత్ములైనటువంటి మీరు ఒక్కసారి మా మైసూరు నగరానికి రావాలి. వారికి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, నిజానికి విజయయాత్ర చేయాలనేటువంటి కోరిక కూడా లేదు వారికి. అన్ని విషయాల్లో కూడా నిరాదరణే. మరి ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా ఆత్మారాములమై ఉంటాం మేము. ఆ విధంగా ఉండేవారు. రమ్మని బలవంతం చేయగానే వినయంగా ప్రార్థించినటువంటి రాజు యొక్క వాక్యాన్ని ధిక్కరించడానికి వీల్లేక 2 కారణాల వలన ఒప్పుకున్నారు. ఒకటి, మఠ పరంపరాగతమైనటువంటి సంప్రదాయంలో విజయయాత్ర చేయడం ఒక కారణమైతే, రెండవ కారణం ఏమిటి అంటే తన గురువు గారైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి జన్మస్థలం అది మైసూరు మహానగరం. అందుకని ఒక్కసారి వెళ్ళి ఆ జన్మస్థలాన్ని
దర్శించి రావాలనేటువంటి కోరికతో బయలుదేరినారు. కానీ ఒక కండిషన్, ఒక నియమం పెట్టినారు. ఏమిటి? మా గురువు గారైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు ఏ స్థానంలో జన్మించినారో అక్కడ ఒక మందిరాన్ని నిర్మాణం చేయాలి, అక్కడ వారికి సంబంధించినటువంటి ఒక అమృతశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనే సంకల్పాన్ని చేయడంతో మైసూరు రాజుగారు తలుచుకున్న తర్వాత దెబ్బలకు కొదవన అన్నట్టు జన్మించినటువంటి స్థలాన్ని స్వీకరించినారు. ఆ తర్వాత ఒక సుందరమైనటువంటి మందిరాన్ని ఏర్పాటు చేసినారు. అమృతశిల విగ్రహాన్ని కూడా తీసుకురావడం జరిగినది. అత్యంత వైభవంగా పరంపరాగతమైనటువంటి సంప్రదాయాన్ని అనుసరించి విజయయాత్ర చేయబోయే ముందు చేయవలసినటువంటి సంకల్పాలు, అనుష్ఠానాలు, గణపతి హోమాలు అవన్నీ కూడా నెరవేర్చి ప్రయాణమై బయలుదేరినారు. అనేక రోజుల తర్వాత మైసూరు నగరానికి చేరుకున్నారు. ఎంత వైభవం అంటే చెప్పడానికి వీల్లేదు. మీరంతా కూడా దసరా నవరాత్రాల్లో చదివేటువంటి ఇంకా భారతదేశంలో ఎక్కడా కూడా జరగని వైభవం జరుగుతుంది మైసూరులో చండీ దేవతకు. అంత వైభవంగా ఎదురుగా వెళ్ళి స్వాగతాన్ని పలికి చాలా గొప్పగా మహా ఉత్సవాన్ని చేసినారు. ఆనాడు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులంతా కూడా ధన్యజీవులైనారు. భారతదేశంలో ఇంకా మర్చిపోలేనటువంటి ఒక ఊరేగింపు, ఒక గురువు గారికి ఒక మహారాజు చక్రవర్తి చేసినటువంటి ఆ ఊరేగింపు. అది జరిగిన తర్వాత గురువు గారికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి అందులో అమృతశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘట్టానికి తెరదీసినారు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. ఈ విధంగా ఆ ప్రయాణాన్ని చేసి మైసూరు నగరంలో కొంతకాలం ఉండి జగద్గురు వారి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి దేవాలయంలో కొంతకాలం అనుష్ఠానం చేసుకుంటూ ఉన్న సమయంలో ఇంకేమిటి బయలుదేరినారు కదా, మా ప్రాంతానికి కూడా రావాలి అంటే మా ప్రాంతానికి రావాలి అని తమిళనాడు వాళ్ళు, ఆంధ్రదేశ జనులు అంతా కూడా వెళ్ళి సవినయంగా ప్రార్థన చేయడం ప్రారంభించినారు. ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేక శృంగేరి క్షేత్రంలోనే నివసించి ఆత్మారాములమై ఉండాలి అనుకునేటువంటి వారికి తప్పనిసరైన పరిస్థితుల్లో శిష్యుల యొక్క కోరికను మన్నించడం కోసమై వెళ్ళవలసి వచ్చినది తమిళనాడు ప్రాంతానికి. అనేక ప్రాంతాలు తిరుగుతూ సత్యమంగళం అనే పేరు గల గ్రామానికి వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వారు సంస్కృతంలో భాషణం చేసేవారు. వారికి చదువుకున్న భాష కన్నడ, ఇంటి భాష తెలుగు, నేర్చుకున్న భాష సంస్కృతం. అందుకని సంస్కృత భాష అది జాతీయ భాష కాబట్టి అందరికీ అనుకూలంగా వస్తుంది అని ఆ భాషలో మాట్లాడుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కానీ. కానీ సత్యమంగళంలో ఉన్నటువంటి ఏ భక్తులు ఉన్నారో వాళ్ళు ఏం కోరినారు అంటే, స్వామివారు 2 మాటలైనా సరే మాకు తృప్తిని కలిగించేందుకు తమిళంలో మాట్లాడాలి అన్నారు. జనులను ఆకర్షించడం కోసం ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఆ భాషలో మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు. అప్పుడు వాళ్ళకు జయజయధ్వనాలు చేస్తూ ఉంటారు. చంద్రశేఖర భారతీ స్వామివారి సమీపానికి వెళ్ళి ఈ కోరికను కోరడం అంతటి ధైర్యం లేక శ్రీకంఠ శాస్త్రి గారి సమీపానికి అధికారి, వారు మఠానికి సంబంధించిన అధికారి, వారిని అడిగితే వారు తమిళంలో మాట్లాడలేరు, వారికి 3 భాషలు వస్తాయి, అందుకని మీరు కోరుతున్నారు కానీ ఇది కష్టమైనటువంటిదే అంటే, వీరు మొత్తం ఉపన్యాసం కాకపోయినా కనీసం ఒక 4 మాటలైనా తమిళంలో చెప్తే మేము సంతోషపడతాము అంటే, సరే విన్నవిస్తానులే అని వాళ్ళను పంపి లోపలికి వెళ్ళి ఈ సత్యమంగళంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా తమిళంలో మాట్లాడమంటున్నారు, తమరిని 2 మాటలైనా మాట్లాడాలి అని పట్టుబడుతున్నారు. ఇది నాకు పెద్ద సమస్య కూర్చున్నది, తమరికి ఎట్లా విన్నవించానో తెలియడం లేదు అని అంటే, ఏమి చింతించే అవసరం లేదు, మీరు మాట్లాడతానని చెప్పండి అన్నారు. అని సభ ప్రారంభం కాగానే 4 మాటలతో ఉపక్రమించినటువంటి ఆ స్వామివారు మొత్తము 2 గంటల వరకు తమిళంలో అనర్గళంగా సంభాషణం చేసినారు. జయజయధ్వనాలు ఆకాశాన్ని మిన్నుముడుతూ ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగము! తమిళ దేశంలో జన్మించిన వాడు కూడా అంతటి సుసంస్కృతమైనటువంటి రీతిలో ఆ వాక్య యోజన చేయకుండా చేసి మాట్లాడలేడు. అంత గొప్పగా తమిళంలో మాట్లాడిన ఆ వైదుష్యాన్ని చూసి శ్రీకంఠ శాస్త్రి గారు ఆశ్చర్యపోయినాడు. ఆయన ఏమనుకున్నాడు అనంటే, ఒకవేళ ఈ తమిళంలో మాట్లాడే సమయంలో విభక్తులో ప్రత్యయాలు లుప్తమైపోయినట్టయితే రసాభాసం అయిపోతుంది,
మా మఠానికి సంబంధించిన ప్రతిష్ట ఏమవుతుందో, దెబ్బతింటుందో ఏమో అని భయపడుతూ ఉన్నటువంటి అతనికి ఇంత అనర్గళంగా మాట్లాడినటువంటి స్వామివారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత ఎక్కడ లేని గగుర్పాటు, ఆనందాశ్రులు కళ్ళ వెంబడి కారినాయని వారి జీవిత చరిత్రలో రాస్తారు. ఇదెట్టా జరిగినది మరి? శ్రీకంఠ శాస్త్రి శ్రీ విద్యోపాసకుడు, ఆయన శ్రీచక్ర ఉపాసన చేసేవాడు అని మనం విన్నాం కదా. ఆయన ఏమనుకున్నాడు అంటే, శృంగేరికి వచ్చే తమిళనాడు భక్తులతో అప్పుడో ఇప్పుడో రెండు మాటలు మాట్లాడితే నేర్చుకున్నాడేమో అని అనుకున్నాడు. కానీ అప్పుడో ఇప్పుడు మాట్లాడే మాట, తిన్నావా పడుకున్నావా అనే మాటలు వేరు, ఉపన్యాసంలో ఇంత అనర్గళంగా ప్రవచించడం వేరు. అందుకని వారు నిర్గళితార్థం ఏం చెప్పినారు అంటే, స్పష్టంగా సాక్షాత్తు సరస్వతీదేవి అన్ని భాషలకు సంబంధించినటువంటి తల్లి ఉన్నది కాబట్టి ఆమె ఆయన శరీరంలో ప్రవేశించి ఈ అద్భుతమైనటువంటి గంగా ప్రవాహం వంటి భాషను మాట్లాడేట్టుగా చేసినదిని. కేవలం ఆనాడు చంద్రశేఖర భారతీ స్వామివారు మాత్రమే కాదు, ఈనాడు మనం చూస్తూ ఉన్నటువంటి విధుశేఖర భారతీ స్వామివారు కూడా హిమాలయాల్లోకి వెళితే హిందీలో మాట్లాడితే వీరు హిందీ దేశానికి సంబంధించిన వారా అనుకోవాలి. ఆంధ్రదేశంలో మాట్లాడితే ఇంకా చెప్పే అవసరమే లేదు. తెలంగాణ ప్రాంతానికి వస్తే తెలంగాణ యాస, రాయలసీమకు వెళితే రాయలసీమ. భారతీ తీర్థస్వామి వారు చమత్కారంగా చేస్తూ ఉంటారు, కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ వాళ్ళు వస్తే తెలంగాణ యాసలో మాట్లాడతారు, రాయలసీమ వాళ్ళు వెళితే రాయలసీమ యాసలో మాట్లాడతారు, కేరళ వాళ్ళు వస్తే మలయాళ భాషలో మాట్లాడతారు. ఎన్ని భాషలు, ఎంత వైదుష్యము, ఎంత పాండిత్యము, ఎంత తపస్సు, ఇంత తపోమూర్తులు విహరిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో మనమంతా కూడా జీవించి ఉన్నాము అనంటే మనం ఎంత ధన్యజీవులమై ఉన్నాము. అందుకని ఏ కృతయుగంలో రాముడు ఉన్నప్పుడో జన్మిస్తే బాగుంటుంది, రామాయణం విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. భాగవత కథ విన్నప్పుడు మనం గోపికలం కాకపోతే వినే బాధ మనకు కలుగుతుంది. కానీ కలియుగంలో జన్మించినటువంటి మనము అటువంటి బాధలు ఏవి అనుభవించే అవసరం లేదు. సాక్షాత్తు పుంభావ సరస్వతులుగా విరాజిల్లుతూ జగద్గురు సార్వభౌములు నడయాడుతున్నటువంటి ఈ సమయంలో మనతో సమానమైనటువంటి ధన్యజీవులు ఇంకెవరు కూడా లేరు అనేటువంటి భావాన్ని పొందాలి. అటువంటి పరంపరలో ఒకరైనటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖర భారతీ స్వామి వారికి సంబంధించిన కొన్ని మాటలను విన్నాము. ఇంకా రేపు కొన్ని వారికి సంబంధించినటువంటి సందర్భాలు మనం మాట్లాడుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాము. చంద్రశేఖర భారతీ మహాస్వామికి శ్రీ గురో పాహి మాం, శ్రీ గురో పరమదయాళో పాహి మాం, శృంగేరి జగద్గురో పాహి మాం, భారతీ తీర్థ పాహి మాం, విధుశేఖర భారతి పాహి మాం. మన గురువుగారు అయినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి స్తుతించినారు. అందులోని ఒక 2 శ్లోకాలు చెప్తాను, మీరంతా కూడా అనండి. శ్రీమచ్చందిరశేఖర భారత్యభిధానం ఆశ్రయేయమినం నిరవధి సంస్కృతి నీరధిమగ్న జనోద్ధరణ బద్ధదీక్షం తం కాషాయాంబర పరివృతం ఈషత్స్మితవదనం ఇష్టదాతారం శేషాఖ్యేయ గుణాలిం భూషాయిత శమదమాదికం వందే. గంగాఝరీ సమవాచం స్వాంగత్విట్ నిర్జితాచ్ఛగాంగేయం మాంగలికమాశ్రయేహం జాంగలికం భవమహావిషస్యేషం భవమహావిషస్యేషం. సద్గురునాథ భగవానికి నమః. పార్వతీపతయే. హర హర మహాదేవ్.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు తత్సద్బ్రహ్మార్పణమస్తు.